హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏ ఫీడ్బ్యాక్స్ ఉన్నా కానీ, క్వెరీస్ ఉన్నా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. ఓకే, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి ఇది చాలా మందికి రీచ్ అవుతుంది, సో దట్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే, సో like we have been going like మనం లాస్ట్ ఏప్రిల్ 23rd నుంచి నేను వీడియోస్ స్టార్ట్ చేసిన. సో ఫ్రమ్ దట్ డేట్ లైక్ ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ డెవాప్స్. ఓకే, సో మనం ఏది మాట్లాడినా కానీ జనాలు డెవాప్స్ గురించి మాట్లాడుతున్నారు. డెవాప్స్ చుట్టే తిరుగుతుంది మొత్తం. ఎవరు అడిగినా కానీ ఈవెన్ ఇట్స్ ఎ ఫ్రెషర్ 3 years ఎక్స్పీరియన్స్, 4 years ఎక్స్పీరియన్స్, 10 years ఎక్స్పీరియన్స్, 13 years ఎక్స్పీరియన్స్. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ డెవాప్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, సో ఐ థాట్ లైక్ మనం ఏదైనా కంపెనీతో టైఅప్ అయ్యేసి మనము ఓపెనింగ్స్ క్రియేట్ చేస్తే లైక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద పీపుల్ అనుకున్నాం. ఓకే, సో వీఆర్ డూయింగ్ ఆల్రెడీ దట్. సో మీరు ఎవరైనా కానీ డెవాప్స్ గురించి ట్రై చేస్తూ ఉంటే యూ కెన్ ఈమెయిల్ యువర్ రెజ్యూమేస్ టు tritree.hr@tritree.tech.com. ఓకే, సో ఇది ఇంకోటి ఏంటంటే యూ నీడ్ టు బి మీరు ట్రైన్ అయి ఉండాలి. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఫ్రెషర్స్ కోసం కూడా మనం ట్రై చేస్తున్నాము. సో కమింగ్ డేస్లో ఫ్రెషర్స్ కోసం కూడా ట్రై చేద్దాం. బట్ రైట్ నౌ యూ కెన్ సెండ్ యువర్ రెజ్యూమేస్ టు tritree.hr@tritree.tech.com. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ డెవాప్స్. ఓకే, సో మీరు లైనెక్స్ అవి వేరే ట్రై చేస్తే ఆ పొజిషన్స్ కూడా మనం ట్రై చేద్దాము చేయడానికి, సో దట్ మీకు ఎక్కువ స్కోప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఐ హ్యావ్ స్క్రీన్ లాడ్ ఆఫ్ రెజ్యూమేస్. ఓకే, టు బీ ఫ్రాంక్ నేను ఒక 15 రెజ్యూమేస్ స్క్రీన్ చేసిన హూ హ్యావ్ సెంట్ టు అవర్ ఛానల్. ఓకే, టు అవర్ ఈమెయిల్. ఓకే, సో ఎవరైతే మన ఛానల్ నుంచి ఆర్ బయట నుంచి ఎవరైతే చేస్తున్నారో సో ఓన్లీ 15 రెజ్యూమేస్. ఓకే, సో నాకు అట్లీస్ట్ ఒక 20 రెజ్యూమేస్ మాత్రమే వచ్చినాయి. ఓకే, సో కానీ క్వశ్చన్స్ అడగడం మాత్రము చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు డెవాప్స్ గురించి. ఐ థాట్ లైక్ నేను ఇట్లా ఓపెనింగ్స్ చేయగానే మనకు ఒక 200-300 రెజ్యూమేస్ వస్తాయి అనుకున్నాను నేను. బట్ ఇట్స్ వెరీ వెరీ లో. I'm not sure because of the low confidence you have, or you don't know what is DevOps, you just trying to get the DevOps, or మీరు అసలు ఏం ట్రై చేస్తున్నారు, ఎందుకు ట్రై చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను స్క్రీన్ చేసినప్పుడు అయితే లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఓకే, సో ఓన్లీ ఒక 6 members మాత్రమే లైక్ దే ఆర్ ఏబుల్ టు deliver something. Okay, so I cannot say that these people are 100%, but I can say these people are at least at 50%. అంటే they are able to answer some of the questions. ఒక 50% వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతున్నారు. బట్ I cannot say that they are 100%, but I'm not sure like why you guys are not getting the jobs. చాలా మంది నేను ఎవరిని అడిగినా కానీ they are trying from 3+ years, 4+ years నుంచి ట్రై చేస్తున్న వాళ్ళే ఉన్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్ వై దే ఆర్ అన్ఏబుల్ టు క్రాక్ ది జాబ్స్. వేర్ ద గ్యాప్ ఈజ్. ఓకే, సో అసలు గ్యాప్ ఎక్కడ వస్తుంది నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే రెజ్యూమేలో ఉన్నదే నేను అడుగుతున్నా. ఓకే, సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద రెజ్యూమే. కాకపోతే చాలా మందికి యాన్సిబుల్ ఎక్కడ వాడుతున్నామో తెలుస్తలేదు, టెరాఫామ్ ఎక్కడ వాడుతున్నామో తెలుస్తలేదు. ఓకే, సో వెన్ ఐఎమ్ గివింగ్ ఫీడ్బ్యాక్, ఓకే, సో నేను ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నా కానీ దే ఆర్ లైక్ అనేబుల్ టు టేక్ దట్ ఫీడ్బ్యాక్. ఓకే, సో దే ఆర్ రీక్వశ్చనింగ్, అంటే మీరు అట్లా అడిగారు కదా, మీరు ఇట్లా అడిగారు కదా అని. ఓకే, సో యాజ్ అ ఫ్రెండ్లీ పర్సన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ఫీడ్బ్యాక్. ఫ్రెండ్లీ పర్సన్ నేను ఫీడ్బ్యాక్ మీకు ట్రై చేస్తున్నా. బట్ యూ గైస్ ఆర్ లైక్ ఎందుకు నాకు ఫీడ్బ్యాక్, నాకు అన్నీ వచ్చు అన్న ఫీలింగ్తో ఉండడం చాలా తప్పు. సి వెన్ ఎవర్ ఐ సీ యువర్ రెజ్యూమే. ఓకే, సో నేను ఒక్కసారి మీ రెజ్యూమే చూసాను అనుకోండి, ఐ కెన్ టెల్ యూ దట్ ఆర్ యూ ఏ ఫేక్ ఎక్స్పీరియన్స్ పర్సన్, లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు ట్రై చేస్తున్నారా, లేకపోతే మీకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఆర్ ఎల్స్ ఆర్ యూ జెన్యున్ పర్సన్ అండ్ ట్రయింగ్ టు గో ఫర్ ది డెవాప్స్ అనేది నేను మీ రెజ్యూమే చూసి చెప్పేయగలుగుతాను. ఓకే, సో దట్ ఐ హ్యావ్ దట్. ఓకే, సో నేను చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో from last 13 years I'm in the industry. So whenever I see the resumes I can say that who is filling their gap or experience certificate ఎవరు పెట్టుకొస్తున్నారు, ఎవరు జెన్యున్ కాదనేది నేను ఈజీగా చెప్పడానికి నాకు ఒక ఐడియా ఉంది, ఒక అవగాహన ఉంది. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ది ఫీడ్బ్యాక్. ఓకే, సో టేక్ ఇట్ పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ట్రై టు ఫిల్ దట్ గ్యాప్ వాట్ ఎవర్ యూ హ్యావ్. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ టు గెట్ ఇన్ టు ది జాబ్స్. ఓకే, సో మీకు ఎవరు కూడా రియల్ టైంలో ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఫీడ్బ్యాక్స్ ఇవ్వరు. వాళ్ళు ఏంటంటే ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు అండ్ దెన్ దే డోంట్ కమ్. ఓకే, సో బట్ దట్ ఈస్ నాట్ మై పాలసీ. నాకు ఎప్పుడైనా సరే ఇఫ్ యు ఆర్ అనేబుల్ లైక్ మీరు చేయలేకపోతున్నారు, మీరు డెలివర్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఇంటర్వ్యూలో చెప్పలేదు అంటే ఐ డైరెక్ట్లీ సే దట్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్, ఆర్ ఐ ఈమెయిల్ యూ విత్ ఇన్ 5 to 10 minutes ఈమెయిల్ చేసేస్తాను నేను, అంటే విల్ గెట్ బ్యాక్ టు యూ అనేసి. ఓకే, సో దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఐ విల్ గివ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. మీరు మళ్ళీ నేను కాల్ చేస్తానని హోప్స్తో కానీ, లేదు మళ్ళీ కాల్ వస్తుంది నేను బాగానే చేసిన ఇంటర్వ్యూ అనే హోప్తో ఉండొద్దు. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ గివింగ్ యూ ద ఫీడ్బ్యాక్ దట్ ఈస్ నథింగ్ బట్ యూ ఆర్ ల్యాకింగ్ సమ్వేర్, సో దట్ ఐ వాంటెడ్ టు ఫిల్ దట్ గ్యాప్. ఓకే, సో అది
చూసుకోండి. ఓకే. సో చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు దే ఆర్ నాట్ కమింగ్ టు ది పాయింట్. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఆర్కిటెక్చర్ అని సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఆర్కిటెక్చర్, వాట్ ఈస్ ద ఫ్లో, వాట్ ఈస్ ద డైలీ జాబ్ యూ డూ. ఓకే. సో దిస్ ఈస్ అ సింపుల్ థింగ్. ఈ రెండు థింగ్స్ మీకు తెలియకుండా ఓకే ఇఫ్ యూ ఆర్ పుటింగ్ యువర్ రెజ్యూమే అప్ దెన్ దట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ టైం, రైట్. సో మీరు రెజ్యూమేలో మీకు రియల్ టైంలో ఏం చేస్తున్నారు, మీరు ఆర్కిటెక్చర్ ఏంది, దేని గురించి పనిచేస్తున్నారు, ఏ క్లయింట్ గురించి పనిచేస్తున్నారు, అసలు క్లయింట్కి ఏం డెలివరీ చేస్తున్నారు అనేది మీకు తెలియలేదు అనుకోండి, దెన్ దట్ ఈస్ వెరీ వెరీ టఫ్ టు గెట్ ఇన్ టు ది జాబ్స్. ఓకే. సో మీరు రెజ్యూమేలో మాత్రం యూ ఆర్ కీపింగ్ 3 to 4 pages రెజ్యూమే ఉంటుంది. ఓకే. సో వెన్ ఐఎమ్ ఆస్కింగ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ రెజ్యూమ్, అంటే మీ రెజ్యూమే నుంచి పాయింట్స్ అడుగుతున్నాను, బయట నుంచి నేను ఎట్లాగో నేను పాయింట్స్ అడిగి నేను నా ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నా ఆ ప్రాజెక్ట్ నేను మిమ్మల్ని వెంటనే అడగలేను కదా. So whatever is there in your resume, I'm going to ask that. Okay. So a lot of people, they don't know what is architecture and they don't know what is the daily job they are doing. Okay. So how you guys gonna get into it. Okay. So ఎప్పుడైనా సరే you should have an idea of what is happening in the real time. Okay. So without this idea, you cannot crack the jobs or you cannot survive in the market. Even if you are a real time employee who is doing the DevOps job, the DevOps job already చేస్తున్నా కానీ you should have ideas like how you can improve your architecture and how you are deploying that architecture in your environment. ఎన్ని టూల్స్ వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారో తెలియకపోతే ఇట్స్ వెరీ వెరీ టఫ్. అండ్ ఆల్సో యూ నీడ్ టు కంపేర్ థింగ్స్. ఓకే. సో యూ నీడ్ టు కంపేర్ ది ప్రోడక్ట్స్. ఓకే. టూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ కానివ్వండి, టూల్స్ కానివ్వండి, కంపేర్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక వెబ్స్పియర్ ప్రోడక్ట్ ఉంది, ఆ ఒక వెబ్ సర్వర్ ప్రోడక్ట్ ఉంది, ఆ వెబ్ సర్వర్ ప్రోడక్ట్స్తో ఇంకా ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎట్లా కంపేర్ చేయొచ్చు, ఎవరెవరు ఏది వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు, ఈ టూల్ వల్ల ఉపయోగం ఏంది, అసలు క్లయింట్కి మనం ఏం డెలివరీ చేస్తున్నాము, అది క్లయింట్కి అసలు ఏం డెలివరీ చేస్తున్నాం అనేది ఎవరికీ తెలియట్లేదు. దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ యూజింగ్ ఎ కామర్స్ పోర్టల్ ఆర్ వీఆర్ యూజింగ్ సమ్ payroll portal, but what is the use of that, what exactly client is getting with that. Okay. So adi avagahan lekunda you cannot say that నేను ఇది యూజ్ చేస్తున్నా, ఆ టూల్ యూజ్ చేస్తున్నా, యూ టూల్ చేస్తున్నా, దట్స్ ఫైన్, యూ ఆర్ యూజింగ్ ది టూల్స్, బట్ వై యూ ఆర్ యూజింగ్ ద టూల్. ఓకే. మీరు అసలు ఆ టూల్ ఎందుకు వాడుతున్నారు, క్లయింట్కి ఎందుకు ఉపయోగము, అది ఆ క్లయింట్ అసలు ఏం చూస్తున్నాడు, క్లయింట్కి ఏం ఎర్రర్స్ వస్తాయి, మీరు ఏం ఫిక్స్ చేస్తున్నారు, ఎందుకు మీరు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి క్లయింట్స్కి. ఇప్పుడు ఈ కామర్స్ పోర్టల్ వాడుతుంటే వాడికి కంటిన్యూస్గా ఈ కామర్స్ పోర్టల్ అప్ అండ్ రన్నింగ్లో ఉంటుంది. సో అసలు క్లయింట్ మేజర్గా మీరు ఏం డెలివరీ చేస్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో స్కిల్స్. ఓకే. సో చాలా చాలా వీకెస్ట్ స్కిల్స్ చాలామంది నేను చూసిన. ఓకే. సో దే ఆర్ వెరీ వీక్ ఇన్ ది స్కిల్స్. ఓకే. సో మనం ఇప్పుడు నేను అడిగినా కానీ లైక్ ఇఫ్ ఐ సే లైక్ వేర్ యూ ఆర్ యూజింగ్ దిస్, వై యూ ఆర్ యూజింగ్ దిస్, అసలు ఎక్కడ పెడుతున్నారు అంటే దే ఆర్ లైక్ మేము యూజ్ చేస్తున్నాము, లైక్ వి యూస్ టు వి డూ దిస్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఐఎమ్ నాట్ సో షూర్, నేను అంతగా పని చేయలేదు, మాకు సపరేట్ టీం ఉంది, దట్ ఈస్ ఫైన్. బట్ వై యూ ఆర్ సేయింగ్ దట్ ఇనీషియల్గా నేను పని చేసిన, నాకు నాలెడ్జ్ ఉంది, నేను ఇలా చేసిన, నేను ఎలా చేసిన అని చెప్పకండి. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ దట్, దెన్ ఓన్లీ టాక్ అబౌట్ దట్, అదర్వైజ్ డోంట్ టాక్ అబౌట్ దట్. ఓకే. సో దాని గురించి మీరు మాట్లాడద్దు. ఓకే. సో యూ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ 3 skills, all these 3 things. Okay. You should always think of the ideas, you should compare what is what, and also you should sharp your skills. Okay. మీ స్కిల్స్ని మీరు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటేనే యూ కెన్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్, అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ వెరీ టఫ్. ఓకే. సో అండ్ ఆల్సో చాలామందికి లైక్ వాట్ ఈస్ డెవాప్స్ థింగ్స్, అసలు వై, అసలు ఎందుకు డెవాప్స్ మ్యాటర్స్. ఓకే. అండ్ ఆల్సో వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫాస్టర్ విత్ డెవాప్స్, ఎందుకు డెవాప్స్ ఇది చాలా గ్యాప్స్ని ఫిల్ చేస్తుంది. ఓకే. సో ఈ థింగ్స్ అన్నీ కూడా లైక్ నో వన్ ఈస్ ఏబుల్ టు ఆన్సర్. ఓకే. అసలు వాట్ ఈస్ డెవాప్స్, అసలు డెవాప్స్ ఎందుకు వాడుతున్నారు, వై దిస్ కల్చర్ హ్యాస్ కమ్ ఇన్ టు ది పిక్చర్. ఓకే. ఎందుకు అసలు డెవాప్స్ అనేది ఇప్పుడు ఎందుకు అంత మ్యాటర్ అయింది, ఎందుకు డెవాప్స్ టూల్స్ యూజ్ చేస్తున్నాము అనేది చాలామంది లైక్ దే ఆర్ అనేబుల్ టు గెట్ ఇన్ టు ఇట్. ఓకే. సో DevOps అనేది లైక్ ఇట్స్ నాట్ ఎ ఇట్స్ నాట్ ఎ టూల్ ఆర్ ఇట్స్ నాట్ ఎ ప్రోడక్ట్, అదొక ప్రోడక్ట్ కాదు. ఓకే. సో ఇట్స్ ఎ కల్చర్. ఓకే. ఇట్స్ ఎ కల్చర్ ఆర్ ఇట్స్ ఎ మెథడ్ ఆర్ ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఓకే. సో DevOps అనేది యూ కెన్ సే like it's a technical practice or it's a culture that enables fast flow of work for development through tests, through operations, while preserving reliability. Okay, so ee vidhanga kuda meer definition cheppచ్చు. Okay, so
lot of definitions are there in the market. First you need to get to understand, like ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు డెవాప్స్ అంటే మెథడ్ ఎందుకు వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా యూ కెనాట్ గో ఫార్వర్డ్. ఓకే, సో అండ్ ఆల్సో వాట్ ఇట్ టేక్ టు ఎంబ్రేస్ డెవాప్స్. అసలు డెవాప్స్ని మనము వాడుతున్నాము, వాట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ద డెవాప్స్. ఓకే, సో రియల్ టైమ్ ఇవన్నీ కూడా రియల్ టైమ్ ఆస్పెక్ట్స్. ఓకే, సో ఇవన్నీ తెలియకుండా మీరు టూల్స్ నేర్చుకొని కూడా వేస్ట్. ఓకే, సో ఫస్ట్ యూనిట్ నో వాట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ద డెవాప్స్ అండ్ వాట్ ఈస్ దిస్ ఆటోమేషన్ ఆల్ అబౌట్, what are all the measurements we take, what is the sharing goals we have when you are talking about DevOps. Okay, culture ante again manaki agile methods untayi, lean methods untayi. Okay, so business driven methods untayi. Automation, when you are talking about automation, we are reducing the efforts. Okay, and also we are improving the speed, efficiency, frequency. Okay, and also we are when you are talking about measurements, మనం అనలిటిక్స్ గురించి మాట్లాడతాము. ఓకే, అండ్ ఆల్సో విజువలైజేషన్ గురించి మాట్లాడుతున్నాము. లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రొమిథియస్, కివానా, ఈఎల్కే. సో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాము. ఓకే, సో వై ఇట్ ఈస్ వై దీస్ టూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మెజర్. ఓకే, సో ఒక రియల్ టైంలో ఎందుకు ఇవన్నీ వాడుతున్నారు అనేది మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఓకే, సో ట్రై టు ఫోకస్ మోర్ ఆన్ రియలిస్టిక్ థింగ్స్. ఓకే, సో ఎవరో ఇన్స్టిట్యూట్లో ఏదో నీకు ఈ టూల్స్ నేర్చుకోండి బాబు మీకు డెవాప్స్ వచ్చేస్తుంది, వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అంటే దట్ కెనాట్ వర్క్. ఓకే, సో అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, సో యూ షుడ్ నో వై డెవాప్స్ మ్యాటర్, వై డెవాప్స్ ఈస్, వాట్ ఈస్ డెవాప్స్ అండ్ ఎందుకు అందరూ దాన్ని ఎంబ్రేస్ చేస్తున్నారు అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో లైక్ వీ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ డెవ్ అండ్ ఆప్స్లో what is the system and what is the flow. So it reduces the batch sizes. Okay, so majorగా మనం ఏంటంటే like the first way of DevOps. Okay, so if you see first way of DevOps, okay, so we are reducing the batch sizes అంటే like huge number of batches మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఆల్సో రెడ్యూసింగ్ ది ఇంటర్వెల్ ఆఫ్ వర్క్. ఓకే, సో వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ డూయింగ్ వీఆర్ రెడ్యూసింగ్ ఇట్. అండ్ ఆల్సో వీఆర్ బిల్డింగ్ ఇన్ క్వాలిటీ అండ్ ప్రివెంటింగ్ డిఫెక్ట్స్. ఓకే, సో ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేస్తున్నాం ఫ్రమ్ డ్యూరింగ్ పాస్ట్ to downstream. Okay, so downstream until like whenever it's going to the production or anything. Okay, so we are making it defect free. Okay, so or else we are preventing, at least we are preventing those defects to go to the downstream. Okay, so అందుకనే మనం ఎప్పుడైనా సరే డెవాప్స్ అనేది వాడుతున్నాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ఫీడ్బ్యాక్ లూప్. ఓకే, సో ఎప్పుడైనా సరే లైక్ టు ప్రివెంట్ ద ప్రాబ్లమ్స్ మళ్ళీ క్రియేట్ అవ్వకుండా వీఆర్ క్రియేటింగ్ ది ఫీడ్బ్యాక్. ఓకే, సో ఒకసారి మనకి ఎర్రర్ వచ్చిందో ఆర్ ఎల్స్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. ఓకే, సో వీ ఆల్వేస్ సే దట్ వీఆర్ డూయింగ్ ది ఫీడ్బ్యాక్ లూప్. ఓకే, సో దట్ దిస్ విల్ ప్రివెంట్ ది ప్రాబ్లమ్స్ అండ్ ఇట్ విల్ ఎనేబుల్ ఫాస్టర్ రికవరీ. ఓకే, సో ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మనకి డిటెక్షన్ అండ్ రికవరీ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో వి సీ ప్రాబ్లమ్స్ యాజ్ ద అక్కర్. ఓకే, సో ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్ అవ్వగానే మనము ఇమ్మీడియట్గా చూస్తున్నాము అండ్ ఆల్సో వీఆర్ ఫిక్సింగ్ ఇట్. ఓకే, సో వీఆర్ మ్యాక్సిమైజింగ్ ది ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్. ఓకే, సో ఏదైతే ఈ డెవాప్ సైకిల్ ఉందో మనము ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. ఓకే, సో కంటిన్యూస్గా. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది మెయిన్ ఫీడ్బ్యాక్ లూప్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ when we are talking about continuous experimentation or continuous learning, okay, manamu we are doing lot of stuff in the real time when you are talking about continuous integration or deployment or continuous experimentation and continuous learning. Okay, so manaki ఎప్పుడైనా సరే లైక్ వీ కండక్ట్ డైనమిక్ డిసిప్లిన్డ్ ఎక్స్పెరిమెంటేషన్స్ అండ్ మనము రిస్క్ కూడా తీసుకుంటాం. దెర్ ఈస్ లాట్ ఆఫ్ రిస్క్ టేకింగ్ and we are defining time to fix the issues. Okay, so system better అవ్వడానికి ఎప్పుడు కూడా మనము we always look to better the system. Okay, so ఈ system better అవ్వడానికి, right, so every time we fix issues and we define some time to fix those issues. Okay, in real time. And when things go wrong, మనకి ఎప్పుడైనా సరే ఈ ఫీడ్బ్యాక్ లూప్స్లో ఎప్పుడైనా సరే if something goes wrong here, if something goes wrong here, if something goes wrong here,
వీఆర్ నాట్ పాయింటింగ్ టు ఈచ్ అదర్ లైక్ డెవలప్మెంట్ దేరారు ఆపరేషన్స్ వాళ్ళ దేరారు అట్లా ఏమి చేయట్లేదు ఓకే. అండ్ ఆల్సో వీఆర్ క్రియేటింగ్ షేర్డ్ కోడ్ రిపాజిటరీ ఓకే. సో అందరికీ తెలిసిందే లైక్ హౌ వీఆర్ డూయింగ్ ది code repositories and how we are sharing that between the teams అనేది ఓకే, between the developers అనొచ్చు ఓకే. సో దిస్ ఈస్ హౌ వి డిఫైన్ డెవాప్స్. సో ఎట్లా డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది చిన్న ఓవర్వ్యూ ఓకే. సో ఇది మీకు ఐడియా ఉండాలి, ఇది మీకు అవగాహన లేకుండా యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్ ఆర్ యూ కెనాట్ గో ఫర్ ది ఇంటర్వ్యూస్. యాక్చువల్లీ ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. వై యూ ఆర్ డూయింగ్ ఇట్, వాట్ ఇట్ ఈస్ డూయింగ్, నేను ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అనేది ఓకే. అండ్ ఆల్సో వై ఇట్ ఈస్ సో మ్యాటర్స్ లైక్ డెవాప్స్ అనేది వై ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ రైట్ నౌ ఓకే. సో మనం ఎప్పుడైనా సరే లైక్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ దిస్ డెవాప్స్, ఆల్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ acquiring this DevOps or already inbuilt చేసుకుంటున్నాయి and it is already in the peak okay. So it is at peak of the time okay. So DevOps అనేది ఇంకా పీక్లోకి వెళ్తుందా, ఇంకా రేజ్ అవుతుందా అంటే I don't think so. It is already on the maximum stage right now. So whatever the people are talking, whatever the things have happened on the DevOps okay, so it's already peak level లో ఉంది ఇప్పుడు okay. So there are like using DevOps like చాలా కంపెనీస్ కూడా దే ఆర్ వెరీ మచ్ సక్సెస్ఫుల్. ఎగ్జాంపుల్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ స్కాటియో బ్యాంక్ ఓకే. సో ఇవన్నీ కూడా లైక్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చేసి ఎవ్రీ డే లైక్ దే విల్ డూ థౌజండ్స్ ఆఫ్ రిలీజెస్. యూ కెనాట్ ఇమాజిన్ లైక్ హౌ మెనీ రిలీజెస్ దట్ నెట్ఫ్లిక్స్ హెస్ డూయింగ్ ఎవ్రీ డే. అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ బిల్డ్ టూల్స్ వాడతారు అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్ ఇమేజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఫుల్లీ ఆటోమేటెడ్ ఇమేజ్ డిప్లాయ్మెంట్ ఉంది. అండ్ డెవలపర్స్ డిప్లాయ్ వెన్ దే వాంట్ అండ్ మేనేజ్ దేర్ ఓన్ కేపబిలిటీ, ఆటో స్కేలింగ్, ఫిక్స్ ఎనీథింగ్ దట్ బ్రేక్స్. ఏది బ్రేక్ అయినా కానీ ఇమీడియట్గా ఫిక్స్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పీక్ ఆఫ్ అన్ ఆటోమేషన్ ఓకే. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ డూయింగ్ దిస్. అండ్ ఆల్సో ఒక కొటేషన్ ఉంటుంది నెట్ఫ్లిక్స్ ఆర్కిటెక్ట్ ఓకే. సో if you are doing quarterly releases and your competitor is doing daily releases, you will fall so far behind okay. So every day 1000 releases plus until Netflix like imagine like how many companies are doing this okay. So real time low you will have lot of releases happening if it is a big organization. అండ్ ఇప్పుడు ఎవరైనా కాంపిటీటర్ అనుకోండి, కాంపిటీటర్ ఇప్పుడు క్వార్టర్లీ రిలీజెస్ చేస్తుంటే మీరు డైలీ రిలీజెస్ చేస్తుంటే సో హీఈస్ నో మోర్ ఏ కాంపిటీటర్ ఇన్ ది మార్కెట్. ఇప్పుడు అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్ ఓకే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ యూ నో ఓకే. సో యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్ అండ్ యూ నో వై ఇట్ ఈస్ సో మచ్ మ్యాటర్ రైట్ నౌ అండ్ వై ఇట్ ఈస్ ఇన్ ద పీక్ స్టేజ్ ఇన్ ది మార్కెట్ ఓకే. అండ్ ఆల్సో ఇంకోటి జనాలకు తెలియాల్సింది ఏంటంటే అజైల్ ఓకే. సో చాలామంది కూడా అజైల్ అంటే ఏందో తెలియదు అండ్ దే ఆర్ నాట్ పుట్టింగ్ దట్ ఇన్ ది రెజ్యూమే. ట్రై టు కీప్ అజైల్ ఓకే. సో మనకి ఎట్లా ఉండేది బిఫోర్ అజైల్ మెథడాలజీస్ కానివ్వండి ఓకే. సో 50% కంప్లీట్ అయినాక 100% అన్యూజబుల్ కోడ్ ఉండేది ఆర్ దిస్ లాట్ ఆఫ్ రెడ్యూస్ టైమ్ ఓకే. సో ఎప్పుడైనా సరే అజైల్ డెవలప్మెంట్ యూజ్ చేస్తున్నప్పుడు లైక్ విల్ హ్యావ్ వెనెవర్ వీ హ్యావ్ 40% కంప్లీట్ అయినా కానీ వీ హ్యావ్ 100% యూజబుల్ కోడ్ ఓకే. సో 100% ఆ కోడ్ని మనం యూజ్ చేయొచ్చు. అంత ఏమంటారు చేంజెస్ వచ్చినాయి వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అజైల్. అండ్ ఆల్సో లీన్ ఓకే. సో ఇఫ్ యూ డోంట్ నో లీన్, ఇప్పుడు లీన్ అంటే డెవాప్స్కి లీన్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ యూ షుడ్ నో వాట్ ఈజ్ అజైల్ ఓకే. సో లీన్ మెథడాలజీస్, లీన్ అండ్ అజైల్ కూడా కాంబినేషన్లో చాలామంది వాడతాడు ఓకే. సో లీన్ మెథడ్స్ ఏంటంటే లైక్ ఇట్ ఈస్ అ మేనేజ్మెంట్ ఫిలాసఫీ టు ఎలిమినేట్ వేస్ట్ ఓకే. సో ఎక్కడైనా సరే బిజినెస్లో ఎక్కడైనా సరే ఇఫ్ యూ సీ ఎనీ వేస్ట్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ a product and if I only need 5 employees but I'm running with 10 employees, I'll remove 5 employees straight away okay. So there is no second thought about it okay. So lean methods ఏంటంటే you are eliminating the wastage across all aspects of business. It's not only at the resource level, మన రిసోర్స్ లెవెల్లోనే కాదు ఎక్కడైనా సరే ఇఫ్ యూ సూ ఎనీథింగ్ వేస్టేజ్ ఓకే, సర్వర్స్లో కానివ్వండి, సిస్టమ్స్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే. సో యూ ఆర్ just eliminating that waste okay. So that is the lean method. It is also very popular okay. చాలా మంది lean plus agile వాడుతూ ఉంటారు okay. So agile కూడా like implementation of lean for software development okay.
సో దాంట్లో మనకి షార్ట్ స్ప్రింట్స్ అని ఉంటాయి, ఓకే, స్ప్రింట్స్ అని ఉంటాయి, స్క్రమ్స్ అని ఉంటాయి, ఓకే. సో మీరు ఒక్కసారి అజైల్ అంటే ఏందో కూడా తెలుసుకొని మీరు రెజ్యూమ్లో పెడితే ఇట్ విల్ గివ్ మోర్ వెయిటేజ్, ఓకే. సో మీరు వెళ్ళి మన దాంట్లో అజైల్ అనే ప్లేలిస్ట్ ఉంది, అజైల్లోకి వెళ్ళి చూసినా కానీ మీకు అజైల్ అంటే ఏందనేది మొత్తం తెలిసిపోతుంది, ఓకే. ఓకే. సో ఇంకోటి మన దగ్గర ఏంటంటే చాలా మందికి డెవలపర్స్ ఏం చేస్తారు, ఆపరేషన్ టీమ్స్ ఏం చేస్తాయి, ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఎందుకంటే మీరు రియల్ టైంలో వర్క్ చేయలేదు కాబట్టి డెఫినెట్లీ యూ డోంట్ నో వాట్ అనేది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ది ఆపరేషన్స్ అంటే వాళ్ళు మేజర్గా ఏముంటుంది ఆపరేషన్స్లో, మనకి ఏదైనా సరే ఇట్ షుడ్ బి స్టేబుల్, ఓకే. సో ఎవ్రీథింగ్ స్టేబుల్గా ఉండాలని ఆలోచిస్తాం, ఓకే. అండ్ ఆల్సో విల్ యూస్ స్టాండర్డ్స్, అండ్ ఆల్సో విల్ యూస్ టెంప్లెట్స్, ఓకే. అండ్ ఆల్సో మెయిన్ ఎజెండా ఏముంటుంది మనకి, వీ షుడ్ నాట్ బి బాదర్డ్ అంటే మనకి మిడ్ నైట్లో ఇష్యూస్ రావడము ఆర్ ఏ టైంలో అయినా ఇష్యూస్ రావడము, ఓకే. సో ఇట్ ఈస్ లైక్ వీఆర్ ఆల్వేస్ థింక్ లైక్ ఓకే 24/7 జాబ్స్ ఉంటాయి మనకి మిడ్ నైట్లో ఇష్యూ రావచ్చు, 2 AM రావచ్చు, 3 AM రావచ్చు, 4 AM రావచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ స్టేబుల్ అంటే యాజ్ డెవలపర్స్ లైక్ వాట్ వీ థింక్ ఆపరేషన్ సైడ్ ఉన్న డెవలపర్స్ ఏమనుకుంటాం, సో దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, వాళ్ళు డిప్లాయ్ చేసేస్తారు, ఆ తర్వాత మొత్తం మనం ఆపరేషన్స్ టీమ్సే చూసుకోవాలనుకుంటాం, ఓకే. సో దిస్ ఈజ్ వాట్ వీ కేర్ అబౌట్, రైట్. సో అండ్ ఆల్సో వాట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ ఆపరేషన్ టీమ్, ఓకే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ద సాఫ్ట్వేర్ విచ్ ఈస్ డిప్లాయిడ్ ఈస్ స్టేబుల్, అండ్ ఆల్సో we are always doing backups and also restorations. సో ఎప్పుడైనా సరే ఇవి వర్క్ అవుతూ ఉండాలి, అండ్ ఆల్సో all the systems, okay. So whatever the systems operating, they should operate within the threshold defined values, ఓకే. మనం ఏదైతే థ్రెషోల్డ్ వాల్యూస్ డిఫైన్ చేసి ఉంటామో మానిటరింగ్లో, లైక్ ఇది 80% ఎప్పుడు రీచ్ కావద్దు, ఇట్ షుడ్ బి బిట్వీన్ 60-80% ఆర్ 70-80%లోనే ఉండాలి, సో దట్ everything is going fine. If it is going for 90%, we'll get an alert, we'll get a ticket, we'll get a severity one, okay. So these are the things, right. So it is always whenever you say that systems are operating within the defined thresholds, then these like operations teams, that is the success part, right. So this is what the operations does, okay. This is what the operations exactly do in the real time, okay. So how it will the developers world, okay. So whenever you say like what they care about, okay. So they care about writing the software, working code, right, and application programming interfaces like APIs, libraries, sprints, okay. So they more care about this, and what is the success when a developer feels, okay. So ఎప్పుడైనా సరే like that software works, okay. So and also the testing works, and if they finish those sprints, okay. Sprints అంటే like again you need to go to the agile, okay. So what is the sprint అనేది, okay. So sprints are majorly for the software development agile, okay. So sprint finish అయిందంటే the code is successful, the testing part is successful from the developer అని అర్థం, okay. So this is what the developer does and what developer cares about and what the success of a developer, okay. So writing code, working code, APIs, libraries, sprints, these like developers always care about these stuff, and the success is nothing but the software works and they finish those sprints, okay. So ట్రెడిషనల్గా ఎప్పుడైనా సరే మనకి సర్వీస్ డెలివరీ అనేది స్లోగా మాన్యువల్గా, ఓకే. సో లైక్ వెనెవర్ వీఆర్ థింకింగ్ ఆఫ్ ఎ ట్రెడిషనల్ పార్ట్, ఓకే. సో ట్రెడిషనల్ IT, okay. So when you are talking about traditional IT, nothing but when 10 years back, okay, or 6 to 10 years back, ఎట్లా ఉందంటే you will have a requirement, you do an architecture, you do a deployment, you do a QA, you do operations, right. The more complex a project becomes, the longer the schedule, okay. So మనకి కాంప్లెక్స్ అవుతున్న కొద్దీ ఈ స్కెడ్యూల్ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే లైక్ వీ యూస్ టు డెలివర్ ఇన్ 6 months, 12 months, 18 months, ఓకే. సో ఇంత టైం తీసుకుని మనము సాఫ్ట్వేర్ని డెలివర్ చేసేటోళ్ళం ట్రెడిషనల్, ఓకే. సో బట్ వెన్ ఎవర్ దిస్ అజైల్ అండ్ డెవాప్స్ హస్ కంబైన్డ్, ఓకే. సో ఇట్ ఈస్ లైక్ మనకి ఎప్పుడైనా సరే లీన్, అజైల్ అండ్ డెవాప్స్ ఆపరేషన్స్, ఓకే. సో ఇవన్నీ కాంబినేషన్లో ఇప్పుడు మనకి మార్కెట్లో రన్ అవుతున్నాయి కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఈజీ టు డెలివర్. ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం ఏంటంటే ఇట్స్ గోయింగ్ వెరీ ఫాస్టర్, అంటే మనం చాలా ఎక్స్ట్రీమ్గా డిప్లాయ్మెంట్స్ చేస్తున్నాం అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్గా మనం ప్రోడక్ట్ని డెలివర్ చేస్తున్నాం, ఓకే. సో వై ఇట్ ఈస్ గోయింగ్ ఫాస్టర్, ఓకే. సో ఎందుకు మనం ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాము రియల్ టైంలో వెన్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ద డెవాప్స్, లైక్ వై ఇట్ ఈస్ గోయింగ్ ఫాస్టర్
అంటే లైక్ ప్రోగ్రామింగ్. ఓకే, సో it is always important like you should know any one of the programming or scripting language. Okay, సో ఎప్పుడైనా సరే మనము సాఫ్ట్వేర్ క్వాలిటీ మీద అండ్ రెస్పాండింగ్ like we should respond quickly to changing customer requirements, right? So everything we are talking about client or customer. Okay, so ఎప్పుడైనా సరే మనము సాఫ్ట్వేర్ క్వాలిటీ అండ్ వాట్ ఎవర్ ద చేంజెస్ he wanted. Okay, so whatever the changes client wanted, we need to respond very quickly. Okay, so okay, they need this change, so we need to do this change and we need to deploy that. Okay, so that is what we need to do. Okay, and also like I said, frequent releases and short development cycles. ఫ్రీక్వెంట్గా మనము రిలీజ్ చేసేస్తూ ఉన్నాము. ఓకే, సో వీఆర్ రిలీజింగ్ కోడ్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ది ప్రొడక్టివిటీ అండ్ it is also improving the interaction with the customers. Okay, so వీళ్ళతో మనకి ఇంటరాక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే, సో and also it is paid programming and it is test driven deployments and continuous integration, continuous delivery. Okay, so everything coming into the picture which is making very faster. Okay, so అందుకనే like DevOps అనేది fast moving. Okay, so this is the reason why DevOps is fast moving, because there is an extreme programming which focuses on software quality, responding to the client very quickly, frequent releases, frequent and short development cycles, and we are improving the productivity, we are interacting with the customers regularly, and we have test driven development, and also we have continuous integration, continuous delivery, and also paired programmings. Okay, so like we combination of programmings అన్నీ కలిపి మనము డెవాప్స్, అందుకనే డెవాప్స్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ యూజింగ్ డెవాప్స్ టు డెలివర్ ది థింగ్స్ వెరీ ఫాస్ట్లీ. ఓకే, సో ఇంకోటి ఏంటంటే స్క్రమ్. ఓకే, స్క్రమ్ అజైల్ ప్రాసెస్ గురించి కూడా నేను చెప్పిన ఇందాక. ఓకే, సో మీరు అజైల్ మెథడాలజీస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో అజైల్ అని ఉంటుంది, వెళ్ళి చూడండి. సో అజైల్లో ఎలా ఉంటుంది అంటే లైక్ మనకి స్టోరీస్ ఉంటాయి. ఓకే, సో యూజర్ స్టోరీస్ అనొచ్చు. ఓకే, సో స్టోరీస్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రియేట్ అకౌంట్ ఆర్ ఇఫ్ ఐ సే లాగిన్, ఓకే, ఆర్ ఎల్ సెర్చ్. సో ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇన్ మై వెబ్ అప్లికేషన్ ఇది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము స్ప్రింట్ అని ఉంటుంది. ఓకే, సో దెర్ విల్ బి ఏ స్ప్రింట్ బ్యాక్లాగ్. ఓకే, సో స్ప్రింట్ బ్యాక్లాగ్లో మనం ఏం చేస్తామంటే విల్ డూ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో క్రియేట్ పర్మిట్ ఆర్ అప్రూవ్ పర్మిట్, క్యాన్సిల్ పర్మిట్. ఓకే, సో మనం ఇవన్నిటికీ స్ప్రింట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనకి ఏంటంటే ఎవ్రీ డే స్క్రమ్ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో విల్ హ్యావ్ 2 weeks స్క్రమ్. ఓకే, నథింగ్ బట్ డైలీ స్క్రమ్లో ఏంటంటే విల్ బీ చెకింగ్. ఓకే, సో విల్ బీ చెకింగ్ ది స్ప్రింట్ బ్యాక్లాగ్స్ అండ్ విల్ చెకింగ్ ది ప్రోడక్ట్ బ్యాక్లాగ్స్. ఓకే, సో ప్రోడక్ట్ బ్యాక్లాగ్స్లో మనకి యూజర్ స్టోరీస్ ఉంటాయి. ఓకే, సో దెన్ వెన్ ఎవర్ ది స్ప్రింట్ కంప్లీట్స్, నథింగ్ బట్ యూ ఆర్ డెలివరింగ్ దట్ ప్రోడక్ట్. ఓకే, సో ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని మనం డెలివర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద స్క్రమ్ అజైల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇంకోటి చాలామంది రెగ్యులర్గా వెనెవర్ యూ సీ టు ది ఆఫీసెస్, వెనెవర్ యూ స్టెప్ ఇన్ టు ది రియల్ టైమ్ ఆఫీసెస్, యూ విల్ సీ క్యాన్బాన్ బోర్డ్స్. ఓకే, క్యాన్బాన్ బోర్డ్స్ అంటే ఏంటంటే లైక్ ఇట్ ఈస్ అ విజువలైజేషన్ ఆఫ్ ద వర్క్ ఫ్లో. ఓకే, సో మనకి ఏంటంటే ఏమవుతుంది దానిపైన అనేది తెలుస్తుంది. అంటే లైక్ వీ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ టు డూ అండ్ వీ డూ వాట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ వీ సే వాట్ ఈస్ డన్. ఓకే, సో మనం ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయితే ఏదైతే మెథడ్ చేయాలనుకుంటున్నామో ఆర్ ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నామో అది ఏ స్టేజ్లో ఉంది, అది కంప్లీట్ అయిందా లేదా. ఓకే, సో ఇట్లా మనం ఏంటంటే స్టిక్కీ నోట్స్ ఉంటాయి, ఆ స్టిక్కీ నోట్స్ని మనం ఇట్లా పేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎల్లో స్టిక్కీ నోట్స్, యూ గైస్ నో రైట్. సో వైట్ బోర్డ్లో మనం స్టిక్ చేస్తూ ఉంటాము. లైక్ మీకు చాలామందికి ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ ఆఫీసెస్. ఓకే, సో రియల్ టైంలో మీరు చూసినప్పుడు చాలామందికి క్యాన్బాన్ బోర్డ్స్ అంటే కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. ఓకే, సో సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ విల్ యూస్ క్యాన్బాన్ బోర్డ్, సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ యూజింగ్ క్యాన్బాన్ బోర్డ్స్. ఓకే, సో క్యాన్బాన్ బోర్డ్స్ అంటే ఇట్లా మీకు ఒక వైట్ బోర్డ్ ఉంటుంది, వైట్ బోర్డ్ పైన మనం ఇట్లా టేబుల్ వేసేసుకొని, ఓకే, సో విల్ బీ ఫేసింగ్ ఆల్ ద థింగ్స్ లైక్ ఎక్కడుంది ప్రాజెక్ట్ ఆర్ ఎక్కడుంది ఆ పర్టికులర్ సర్వీస్ అండ్ వేర్ వీఆర్ గోయింగ్ అనేది ఆర్ వెన్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ అనేది మొత్తం కూడా ఆ క్యాన్బాన్ బోర్డ్స్లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ మోర్ అబౌట్ అజైల్, స్క్రమ్, క్యాన్బాన్ బోర్డ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉంటే ఏంటంటే లైక్ దే ఫీల్ లైక్ వెన్ ఎవర్ యూ పుట్ ఎ రెజ్యూమే దే ఫీల్ లైక్ ఓకే దీస్ గైస్ know about this, then they are from a real time. Okay, so వీళ్ళు రియల్ టైమ్ ఎంప్లాయీస్, వీళ్ళకి కొంచెం అవగాహన ఉంది అంటే వీళ్ళు చూసినారు బోర్డ్స్ ఇవన్నీ చేసినారు కాబట్టి
వీళ్ళకి తెలుసు అని ఒక క్లియర్ ఇమాజినేషన్కి వస్తారనమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే లీన్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా. ఓకే, సో నేను లీన్ అని మాట్లాడినా. ఓకే, సో లీన్ అనేది మోస్ట్లీ ఇట్స్ ఆన్ బిజినెస్ లెవెల్. ఓకే, సో బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం మనం లీన్ వాడుతున్నాం. ఓకే, సో టు రిమూవ్ ద వేస్టేజ్. ఓకే, అదే అజైల్ అనుకోండి. సో అజైల్లో మనం ఏమనుకున్నాం, ఐ సేడ్ అబౌట్ స్క్రమ్, ఐ టోల్డ్ అబౌట్ క్యాన్ బోర్డ్స్ అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి అజైల్ అనేది ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ ఆన్ ఐటీ లెవెల్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఆన్ బిజినెస్ లెవెల్. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ లైక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కానివ్వండి ఆర్ టీమ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ స్క్రమ్ అండ్ క్యాన్బాన్. ఓకే, అదే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ అయితే ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్కి ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇఫ్ ఐ డ్రా దిస్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, so this is more about software projects and team management. Okay, this is more about IT level, this is more about business level, this is more about software engineering practices. Okay, so ఎవరైనా DevOps manager కావాలనుకుంటే they should know this, or if someone wants to become a DevOps engineer they should know this. Okay, సో వాళ్ళకి ఖచ్చితంగా అజైల్ అంటే ఏంది, స్క్రమ్ అంటే ఏంది, క్యాన్బాన్ బోర్డ్స్ ఏంది, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంది తెలిసి ఉండాలి. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు బి ఆన్ ఎ మేనేజ్మెంట్ సైడ్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్. ఓకే, సో మీకు ఈ బోర్డ్ మొత్తం తెలిసి అంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి రియల్ టైంలో. ఓకే, అదర్వైజ్ ఇట్స్ వెరీ లైక్ ఇట్ విల్ బికమ్ వెరీ ప్రాబ్లమెటిక్. ఓకే, సో ఎవరైతే డెవాప్స్ ఇంజనీర్కి ట్రై చేస్తున్నారో ట్రై టు చెక్ దీస్ థింగ్స్ అండ్ ట్రై టు యాడ్ దట్ ఇన్ యువర్ రెజ్యూమే సో దట్ యూ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ వెయిటేజ్. ఓకే, సో మీకు మామూలు వెయిటేజ్ ఉండదు. ఓకే, సో ఇన్ ది సేమ్ వే సో మనం ఇప్పుడు ఏంటంటే లైక్ వీ హ్యావ్ సీన్ లైక్ హౌ వీ హ్యావ్ మేకింగ్ ది డెవలప్మెంట్ ఫాస్టర్. ఓకే, సో ఇప్పుడు అంతా కూడా మనం డెవలప్మెంట్ సైడ్ మాట్లాడాం. ఓకే, సో హౌ వీఆర్ డూయింగ్ ది ఆపరేషన్స్ ఫాస్టర్. ఓకే, వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ DevOps డెఫినెట్లీ యూ షుడ్ టాక్ అబౌట్ ఆపరేషన్స్ యాజ్ వెల్, రైట్? సో హౌ వీఆర్ మేకింగ్ ది ఆపరేషన్స్ ఫాస్టర్. ఓకే, సో ఎవ్రీ వన్ నోస్ లైక్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆపరేషన్స్ వీ కమ్ అక్రాస్ మైక్రో సర్వీసెస్. ఓకే, నేను ఎప్పుడైనా సరే రెజ్యూమ్లో చూసినప్పుడు ఐ హ్యావ్ నెవర్ సీన్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ మైక్రో సర్వీస్. దే ఆల్వేస్ టాక్స్ అబౌట్ K8s అండ్ Docker, బట్ దే నెవర్ టాక్ అబౌట్ మైక్రో సర్వీస్. ఓకే, సో రెజ్యూమేలో ఎక్కడ కూడా మీకు మైక్రో సర్వీస్ కనిపించదు. బట్ ఎవరు చూడండి రెజ్యూమేలో డాకర్స్ క్యూబర్నెటిస్ పెట్టేస్తున్నారు. ఓకే, బట్ దే డోంట్ హ్యావ్ దట్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ డాకర్, వాట్ ఈస్ క్యూబర్నెటిస్. వాళ్ళకి ఏంటంటే వేగ్గా ఐడియా ఉంది. ఓకే, క్యూబర్నెటిస్ అంటే ఇలా, డాకర్ అంటే ఇలా. ఓకే, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ డూయింగ్, వై యూ ఆర్ డూయింగ్, హౌ యూ ఆర్ డెలివరింగ్ టు ది క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదే లేకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈస్ మైక్రో సర్వీస్, రైట్? లైక్ ఇట్స్ అ స్మాల్ అండ్ ఫోకస్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే, సో మొనోలిథిక్ అప్లికేషన్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 3 different kinds ఆఫ్ అప్లికేషన్ ఉంది అనుకోండి. సో ఐ యూస్ టు డిప్లాయ్ దట్ ఇన్ అ వన్ సింగిల్ బాక్స్. ఓకే, సో అదే నేను మైక్రో సర్వీసెస్ కింద కన్సిడర్ చేసాను అనుకోండి, ఐ విల్ హ్యావ్ 3 different మైక్రో సర్వీసెస్. ఓకే, సో ఈ విధంగా నేను డివైడ్ చేస్తాను. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్, స్టేట్లెస్, లూజ్లీ కపుల్డ్, లాంగ్వేజ్ అండ్ టెక్నాలజీ ఇండిపెండెంట్, highly scalable and fault tolerance. Okay, so these are all things comes when you are talking about the micro service. Okay, so జనరల్గా అయితే మనం ఎక్కువ చెప్పేది లూజ్లీ కపుల్డ్ అండ్ టెక్నాలజీ ఇండిపెండెంట్ అండ్ ఇట్స్ హైలీ స్కేలబుల్ అండ్ ఇట్స్ ఫాల్ట్ టాలరెంట్. ఓకే, సో ఈ 4 పాయింట్లు మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ మైక్రో సర్వీసెస్ దిస్ అ లాడ్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ ఎవల్యూషన్ గురించి మాట్లాడతాం. ఓకే, సో దిస్ లాడ్ ఆఫ్ ఎవల్యూషన్ వై యూ ఆర్ యూజింగ్, వాట్ యూ ఆర్ యూజింగ్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే, సో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ యూ షుడ్ టాక్ అబౌట్ VMs, వీ షుడ్ టాక్ అబౌట్ కంటైనర్స్ అండ్ వీ షుడ్ టాక్ అబౌట్ సర్వర్లెస్. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్, రైట్? సో whenever you're talking about microservice or whenever you're talking about this DevOps operations going faster, how they are going faster, how they have been designed, how they are putting up, what is the back end, what like where exactly you are deploying ante ee mood important things. I am not understanding people whenever I am going to take the like ఎప్పుడైనా నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు they are not at all understanding the difference between what is VM, when you post in the Kubernetes, when you gonna use your serverless. ఓకే, సో ఈ 3 కూడా ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అనేది మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఓకే, ఈ అవగాహన లేకుండా మీరు రెజ్యూమే పెట్టొద్దు. ఓకే, సో వెనెవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ ఆపర్చునిటీస్ ఇన్ ది DevOps you should know what is microservice and where you have deployed that. ఓకే, సో మీరు ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఆర్ యూ యూజింగ్ ఏ సర్వర్లెస్, ఆర్ యూ యూజింగ్ ది కంటైనర్స్, ఆర్ యూజింగ్ Kubernetes, VMs,
ఏం యూజ్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ ఏం యూజ్ చేస్తున్నారు అనేది ఎవరికి కూడా అసలు క్లియర్ పిక్చర్ లేదు. ఓకే, సో నేను ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు విన్న దాంట్లో ఏమేం టూల్స్ వాడుతున్నారు అంటే అందరూ లాస్ట్కి వచ్చేసారు ఫస్ట్ గిట్ చెప్తున్నారు, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్, టెరాఫామ్. ఓకే, దట్ ఈస్ ఫైన్. EC2, ALBs and VPC. Okay, that is fine. So who is your client? Okay, so my client is so and so. What is your delivering? You don't know what is your delivering. చాలా మందికి what is your delivering to the clients, what exactly client is having, like మీరు కస్టమర్కి ఏం డెలివరీ చేస్తున్నారు, కస్టమర్ ఏం చూస్తున్నాడు. ఓకే ఫైన్, you said some web application, so you are using Docker and Kubernetes. Then where you are using EC2, యూ షుడ్ బీ వెరీ క్లియర్, లైక్ మీరు ఎక్కడ EC2 వాడుతున్నారు, ఎక్కడ డాకర్ క్యూబర్నెటిస్ వాడుతున్నారు, ఏ అప్లికేషన్కి క్యూబర్నెటిస్ డాకర్ వాడుతున్నారు, ఎక్కడ EC2 వాడుతున్నారు, ఎందుకు ఇది వాడుతున్నారు, ఎందుకు EC2 వాడట్లేదు, వై యు ఆర్ షిఫ్టెడ్ టు EKS ఆర్ AKS ఆర్ ఆన్ ప్రిమైస్. ఓకే, సో చాలామంది ఆన్ ప్రిమైస్ అన్నారు సార్, లైక్ సమ్వన్ ఈజ్ వర్కింగ్ ఆన్ అ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ అండ్ హీ సెడ్ they are doing on premise. On premise వాడర్. ఓకే, సో ఫస్ట్ యూ షుడ్ నో లైక్ దే షుడ్, ఈవెన్ ఇట్స్ ఎ POC, ఇట్స్ ఎ సింపుల్ POC అయినా కానీ మీకు క్లౌడ్లోనే కాస్ట్ తక్కువ పడుతుంది. ఓకే, సో క్యూబర్నెటిస్ డిప్లాయ్ చేయడానికి రియల్ టైంలో పెద్ద ఆర్గనైజేషన్స్ చెప్తున్నాం. ఓకే ఓకే, సో మీరు ఎప్పుడు అయినా కానీ ఏది పెడుతున్నా కానీ యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే, సో నేను చాలా వీడియోస్లో మాట్లాడినా, చాలా వీడియోస్లో చెప్పినా, బట్ ఐఎమ్ నాట్ షూర్ అంటే అందరూ వినాలని గ్యారంటీ లేదు, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ what you are keeping that in your resume and what you are delivering. Okay, so ivanni kuda chaala important. Okay, so when you are talking about operations making faster, so what is behind, what is microservices kinda em untundi, ekkada deploy chestunam, VMs containers serverless anedi chaala important. Okay, so that is one thing. And also you should, like, everyone knows what is containers and what is virtual machines, right? So for example, containers anedi, like, everyone knows, like, that is like ఎవరైతే తెలీదు ఫస్ట్ టైం దే వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ప్రాక్టికల్, సో రియల్ టైంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం నేను ఇది చెప్తున్నా. ఓకే, సో ఇఫ్ దే డోంట్ నో వాట్ ఈస్ కంటైనర్ అనేది ఇట్స్ కంటైనర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ షేర్స్ అ సింగిల్ OS కర్నల్. ఓకే, సో ఏదైతే OS కర్నల్ ఉంటుందో ఇట్ విల్ షేర్, ఓకే, సింగిల్ OS కర్నల్, అండ్ కంటైనర్స్ టెండ్ టు లుక్ యూ ఇన్ టు ఏ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అదే మనకి VMs అనుకోండి, సో ఇట్ విల్ రన్ మల్టిపుల్ అప్లికేషన్స్, బట్ యూ విల్ హ్యావ్ గెస్ట్ OS ఆన్ ఎవ్రీ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే దానికి మీకు గెస్ట్ OS ఉండాలి. ఓకే, సో వెన్ ఎవర్ you want to use VMs, okay, so you need guest OS, whereas containers అనేది you will use the shared single OS. Okay, so when you want to run multiple instances of an app, okay, so ఒకటే యాప్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో వాడాలి అనుకుంటే లైక్ కంటైనర్స్ ఆర్ ద best option. Okay, so like if you want me to draw a simple diagram on this, okay, so here this is our infra. Okay, on top of that మనకి operating system ఉంటుంది. Okay, on top of this we'll have a hypervisor. Okay, on top of that we'll have guest OS. On top of that we'll have application or required libraries and application. Okay, so this is what the VM is. Okay, అదే మీకు డాకర్ అయితే like you will have infra and you will have operating system. Okay, on top of that you will have Docker engine. Okay, on top of that you will have your libraries and applications. Okay, simple. Okay, so this is what the major difference when you see what is a VM and what is a container. Okay, so what is the impact of containers on DevOps? Okay, so మనం ఇప్పుడు VMs containers గురించి మాట్లాడదాం. Okay, so what is the major impact that containers are doing on the DevOps? Okay, so ఎంత impact ఉంది DevOps పైన. Okay, so whenever you talk about better aligning to the dev and ops of DevOps, okay, so Puppet, Chef, Ansible, ఇవన్నీ కూడా ఆపరేషన్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా మనకి ఆపరేషన్స్కి డిప్లాయ్ చేయడానికి వర్తిస్తాయి, బట్ నాట్ ఆన్ ద డెవలప్మెంట్ సైడ్. ఓకే, సో వెన్ యూఆర్ డివైడింగ్ ఇట్ యాజ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. ఓకే, సో ఇట్ ఈస్ మోర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టూల్స్ లైక్ Puppet, Chef, Ansible. సో ఇవన్నీ కూడా మనము
ఆపరేషన్ సైడే మాట్లాడతాం. ఓకే, సో కంటైనర్స్ అనేది ఏంటంటే దే ఆర్ ఈక్వల్లీ పాపులర్ విత్ బోత్ ఆపరేషన్స్ అండ్ ఆల్సో ఫర్ ద డెవలప్మెంట్. ఓకే, సో ఎప్పుడైనా సరే డెవలపర్స్ ఇన్సైడ్ ద కంటైనర్, ఆపరేషన్స్ అవుట్ సైడ్ ద కంటైనర్. ఓకే, సో వాట్ ఎవర్ ది డెవలప్మెంట్ హ్యాపెనింగ్, ఓకే, సో దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద కంటైనర్, అండ్ వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ వీఆర్ డూయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ కంటైనర్. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ద కంటైనర్స్ ఆర్ లైక్, వాట్ ఇంపాక్ట్ ది కంటైనర్స్ ఆర్ డూయింగ్ ఆన్ ద డెవాప్స్ అనేది. ఓకే, సో అండ్ ఆల్సో యూ షుడ్ డెఫినెట్లీ నో వాట్ ఈస్ కంటైనర్స్, వాట్ ఆర్ డాకర్స్. ఓకే, సో ఇది తెలియకుండా యూ కెనాట్ లైక్ మీరు అసలు రెజ్యూమేలో ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా యూ కెనాట్ పుట్ యువర్ రెజ్యూమే అండ్ ఇన్ రియల్ టైమ్. ఓకే, సో ఇప్పుడున్న మార్కెట్లో లైక్ 60 to 70% of the people are using the containers. Okay, so containers use చేసే they are developing their code, and containers use చేసే they are deploying their productions, and they are managing the Kubernetes. Okay, so all those stuff, but you should definitely know మీరు VMsలో డిప్లాయ్ చేస్తున్నా సరే అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ what is container, what is a Docker. You should know all these platforms which are like containerized platforms ఏమేమి ఉన్నాయో ఈ ఐడియా అంతా కూడా మీకు ఉండాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ టఫ్. అండ్ రియల్ టైంలో నేను చెప్తున్నా. ఓకే, సో డెఫినెట్గా 70% ఉండాలి. మోస్ట్ ఆఫ్ దట్ లైక్ 70% ఆర్గనైజేషన్స్ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ ఆర్ యూజింగ్ ఇట్. ఓకే, సో ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టు మేనేజ్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ, మనకి రిసోర్సెస్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అదర్వైజ్ విఎమ్స్లో అనుకోండి, అగైన్ యూ నీడ్ టు order few VMs, then there's a lot of stuff when you want to do high availability అయినా కానివ్వండి, whenever you are talking about auto scaling, రెండిటి మధ్యలో మేనేజ్మెంట్ కానివ్వండి, ఇట్ విల్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ కాస్ట్. సో డెవలప్మెంట్ ఫేజ్లో మనకు అంత అవసరం లేదు కాబట్టి యూ కెన్ గో విత్ ది కంటైనర్స్. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కంటైనర్స్ ఆన్ DevOps. ఓకే, సో like whenever you are talking about the impact of containers on DevOps, like సింప్లిఫైడ్ లైట్ వెయిట్ ఇమేజెస్. ఓకే, సో డాకర్ అన్న కంటైనర్స్ అన్న కానీ మనం ఎప్పుడైనా మాట్లాడేది ఏంటంటే, సో ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ డాకర్ అండ్ కంటైనర్స్ రెండు వాడుతున్నాను. ఓకే, సో కంటైనర్స్ అనేది యూనివర్సల్. ఓకే, సో ఎవ్రీ వన్ నో లైక్ కంటైనర్స్ ఆర్ నథింగ్ బట్, ఓకే, సో ఇందాక పైన చూపించాను నేను ఎగ్జాంపుల్. సో ఇట్స్ అ యూనివర్సల్ థింగ్, బట్ ద డాకర్ ఈస్ ద వన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ది పాపులర్ వన్. ఓకే, సో డాకర్ అనేది పాపులర్ ఆర్గనైజేషన్ కంటైనర్స్ని మేనేజ్ చేయడానికి. ఓకే, సో మనకి మార్కెట్లో ఉన్న పాపులర్ టూల్ ఏదంటే డాకర్. ఓకే, సో కాంబినేషన్లో వాడుతున్నా. సో లైక్ ఇఫ్ యూ గైస్ ఆల్రెడీ నో దట్ ఈస్ గుడ్, బట్ ఇఫ్ యూ డోంట్ నో అండ్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ది బోత్ వర్డ్స్, సో దిస్ ఈస్ వాట్ ది మేజర్ థింగ్ ఈజ్. ఓకే, సో కంటైనర్స్ అనేది యూనివర్సల్గా. ఓకే, సో మనకి చాలా చాలా ఆర్గనైజేషన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి who manages these containers, like Docker, ఆ తర్వాత Podman వచ్చింది ఇప్పుడు. ఓకే, సో అట్లా మనకు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి who are supporting the containers. ఓకే, సో why we have a lot of impact of containers on DevOps అంటే like it has simplified lightweight image files. Okay, so that it will give a guaranteed consistency for your CI and CD. ఓకే, సో సిఐ అండ్ సిడికి మనకి ఇది గ్యారంటీడ్ కన్సిస్టెన్సీ ఇస్తుంది, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ లైట్ వెయిట్ ఇమేజెస్. ఓకే, అండ్ ఆల్సో ఓన్లీ వాట్ ద యాప్ నీడ్స్. ఓకే, సో ఏదైతే అప్లికేషన్ రిక్వైర్ ఉందో అదే ఉంటుంది. ఓకే, సో తర్వాత మిగతా చెత్త అంతా ఉంది అందులో. ఓకే, సో ఓన్లీ వాట్ అప్లికేషన్ రిక్వైర్డ్, దట్ ఈజ్ ఓన్లీ వీఆర్ ఇన్బిల్టింగ్ ఇన్ దిస్ ఇమేజ్. అందుకనే దాన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ లైట్ వెయిట్ ఇమేజ్ ఫైల్స్. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ వర్క్ on these containers from anywhere, like even you can ల్యాప్టాప్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఓకే, సింపుల్ ఏంటంటే ఇప్పుడు నేను నా దగ్గర చాలా సింపుల్ ల్యాప్టాప్ ఉంది. ఓకే, ఓన్లీ 4 GB or 2 GB ర్యామ్ ల్యాప్టాప్ ఉంది. ఓకే, అండ్ ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్ కంటైనర్స్ ఆర్ డాకర్స్ ఆన్ ఇట్. ఓకే, అండ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ ఇమేజ్. ఓకే, సో ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి నేను ప్రొడక్షన్లో పెట్టేయచ్చు, రైట్? సో that easy. Okay, so that easy అంటే like that it is very much simplified. అదే మనం ఇప్పుడు VMs గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ మై VM, ఓకే, సో నేను నా ల్యాప్టాప్లో VMని హోస్ట్ చేసి
అది ప్రొడక్షన్ రెప్లికేషన్ నేను చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్. ఓకే, బట్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇమేజ్ వీ కెన్ డూ దాట్. ఓకే, సో ఇమేజ్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్లో వేయచ్చు. ఓకే, సో దాట్ సింప్లిఫైడ్ ది containers is all about. Okay, so that is the impact which is like containers have on DevOps. Okay, and also it's an open community built, so andarki telisinde it's an open source, and also deployment happens within seconds. Okay, so deployment kuda manaki within seconds avutundi instead of minutes when you are talking about VMs. So it is very easy when you are talking about containers. Okay, so and also ఇప్పుడు చాలామంది రెజ్యూమేలో ఏం పెడుతున్నారంటే దే ఆర్ కంటైనరైజింగ్ దేర్ అప్లికేషన్స్ అని పెడుతున్నారు. ఓకే, సో యూ షుడ్ నో మేజర్ డిఫరెన్స్ లైక్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇప్పుడు whenever I'm talking about a server, okay, so that server will have the host OS, right? This is my server. That server will have the host operating system. On top of that, we'll have binaries and libraries, right? దీనిపైన నేను ఇప్పుడు అపాచీ HTTP, okay, అపాచీ HTTP, okay, and also I'll do MySQL, ఓకే, దీనిపైన నేను నా అప్లికేషన్స్ అన్నింటినీ నా డేటాబేసెస్ని ఇట్లా నేను కూర్చోబెట్టవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి కంటైనర్ కంట్రోలర్ ఉంటుంది. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ కంటైనర్ రన్ టైమ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ది సింపుల్ వెబ్ అప్లికేషన్ లుక్స్ లైక్ వెన్ యూ ఆర్ డిప్లాయింగ్ ఇట్ ఆన్ ద కంటైనర్. ఓకే, సో అదే మీరు ఇప్పుడు ఇదే సేమ్ సినారియోని మీరు ఇప్పుడు వర్చువల్ మిషన్లో వేయాలనుకోండి. ఓకే, సో హౌ దాట్ లుక్స్ లైక్. ఓకే, సో ఇక్కడ మనకి సర్వర్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ విల్ హ్యావ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ విల్ హ్యావ్ హైపర్వైజర్. Okay, on top of that you will have Linux or any other operating system. Okay, on top of that meeku libraries untai. Okay, on top of that you will have your Apache, MySQL or any other application like PHP. ఓకే, సో ఈ విధంగా మనకి విఎంలో ఉంటుంది. ఓకే, సో అదే మీకు డాకర్లో అనుకోండి ఈ విధంగా, సారీ కంటైనర్లో అనుకోండి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ కంటైనర్, దిస్ ఈజ్ విఎం. ఓకే, సింపుల్ డిఫరెన్స్. ఓకే, సో చాలామంది ఎవరైతే మనకి ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ పెడుతున్నారో రెజ్యూమేలో యూ షుడ్ హ్యావ్ దిస్ ఐడియా. ఓకే, సో మీకు ఎక్కడ రన్ అవుతుంది, ఎట్లా రన్ అవుతుంది, ఇమేజ్ ఎట్లా తీసుకెళ్తున్నారు, మళ్ళీ ప్రైవేట్ రిపాజిటరీలో ఎట్లా పెడుతున్నారు, అక్కడి నుంచి ఎట్లా పుల్ చేస్తున్నారు అనేది సెకండరీ. బట్ యూ షుడ్ హ్యావ్ అ బేసిక్ ఐడియా ఆఫ్ హౌ యూ ఆర్ hosting that on your local development thing on a laptop lo anochu. Okay, so first you need to deploy it in your local, then only you are going to deploy that in the production or development environment or pre-production environment. Okay, so but the basic idea anedi undali. Okay, so how you are containerizing a simple web application anedi. Okay, so this is what like this is how we do the speedness of the operations. Okay, so what is behind it. Okay, so real time lo em jarugutundi and okay, so and also you should know what is Docker. So Docker ante endi, like how it allows, like Docker allows you to package an application anni dependencies standardized toni, and also it is a unit of software development. And also you should know what is Docker containers. Okay, Docker containers ante nothing but you are wrapping a piece of software in a complete file system. Okay, so which contains everything it needs to run, like code aina gani, runtime aina gani, system tools, system binaries. Okay, so by which this is guarantees that it will always run the same. Okay, అది ఏ ఎన్విరాన్మెంట్లోనే ఉండండి, ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కానీ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ అ సేమ్ థింగ్. ఓకే, ఎందుకంటే వీఆర్ డిఫైనింగ్ విత్ ద సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, ఆర్ ద సెట్ ఆఫ్ కోడ్. ఓకే, సో కోడ్ అయినా కానీ, రన్ టైమ్ అయినా కానివ్వండి, సిస్టమ్ టూల్స్, సిస్టమ్ బైనరీస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము డాకర్ కంటైనర్లో ఇమేజ్ లాగా చేసిన తర్వాత ఇట్ విల్ రన్ ఆన్ ఎనీ ఎన్విరాన్మెంట్ ఇన్ ద సేమ్ మేనర్. ఓకే, సో ఒకటేలాగా బిహేవ్ చేస్తుంది అది. ఓకే, సో ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేయదు. ఓకే, అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ రియల్ టైమ్ యూ షుడ్ నో వాట్ ఈస్ డాకర్ ఇమేజ్, యూ షుడ్ నో వాట్ ఆర్ రిజిస్ట్రీస్ అండ్ వాట్ ఆర్ అగైన్ ది కంటైనర్స్. ఓకే, సో డాకర్ హబ్ ఉంది, యూ షుడ్ నో వాట్ ఈస్ డాకర్ హబ్. డాకర్ హబ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ లైక్ గిట్ హబ్ ఎట్లానో అట్లానే. ఓకే, కాకపోతే డాకర్ వచ్చేసి డాకర్ ఇమేజెస్ అన్నిటిని కూడా డాకర్ హబ్లో మనము యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో యూ షుడ్ నో హౌ కంటైనర్స్ వర్క్. ఓకే, సో వాట్ ఈ లైక్
ఓకే, సో హౌ కంటైనర్ వర్క్స్, ఓకే, నేమ్ స్పేస్ అంటే ఏంటి కంటైనర్స్లో, అండ్ ఆల్సో వాట్ ఈస్ నెట్వర్కింగ్, అండ్ మీకు యూ షుడ్ నో హౌ యూ చెక్ పిఐడీస్ నెట్ అండ్ మౌంట్ యూటీఎస్ ఐపీసీ యూజర్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి. ఓకే, సో వితౌట్ విచ్ ఓకే యూ కెనాట్ క్రియేట్ అన్ ఇమేజ్. ఓకే, సో ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేస్తారు అండ్ హౌ ఇట్ వర్క్స్ అండ్ వాట్ ఈస్ ద డాకర్ ఆర్కిటెక్చర్, క్లయింట్ అంటే ఏంటి అండ్ డాకర్ హోస్ట్ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ డాకర్ రిజిస్ట్రీ. ఓకే, సో డాకర్ హోస్ట్ డాకర్ రిజిస్ట్రీ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ ద సిఎల్ఐ టు డాకర్ ఇంజన్, local or remote Docker engine, or how it uses RESTful APIs. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి. ఓకే, సో మేబీ ఐఎమ్ నాట్ నోటింగ్ ఇట్ డౌన్ హియర్, బట్ యూ గైస్ whenever I'm saying it, please note it down. Okay, so whenever I'm saying Docker architecture, you should know what is a client అంటే లైక్ సిఎల్ఐ ఏముండాలి ఫర్ యువర్ డాకర్ ఇంజన్, and what is local Docker engine and what is the remote Docker engine, and how this be used using RESTful APIs. Okay, and what is Docker host ante enti. Okay, and how Docker host runs Docker engine, and how it hosts containers, and how Docker host stores images locally. Okay, and also what is Docker registry. ఓకే, సో డాకర్ రిజిస్ట్రీ అంటే ఏంటో కూడా తెలియాలి, లైక్ డాకర్ హబ్. ఓకే, సో ఇది పబ్లిక్ రిజిస్ట్రీ, అండ్ ఆల్సో మీకు హౌ డాకర్ రిజిస్ట్రీ కెన్ బి లోకల్ ఆర్ హౌ ఇట్ కెన్ బి పబ్లిక్, హౌ ఇట్ కెన్ బి ప్రైవేట్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలియాలి ఇఫ్ యూ వాంట్ టు నో ది డాకర్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఐ నో డాకర్ అని మీరు చెప్పొద్దు. ఓకే, సో రెజ్యూమేలో పెట్టేటప్పుడు డెఫినెట్గా దీని గురించి మీరు అవగాహన తెచ్చుకొని మీరు రెజ్యూమేలో పెట్టండి. అండ్ ఆల్సో దిస్ ఈజ్ వాట్ డాకర్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో బట్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ డాకర్ ఇమేజెస్, ఓకే, సో డాకర్ ఇమేజెస్ కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎవరు చూడండి డాకర్ ఇమేజ్ తీసుకెళ్ళి రిపాజిటరీలో పెడతాము, డాకర్ ఇమేజ్ తీసుకెళ్ళి రిపాజిటరీలో పెడతాము, బిల్డ్ చేసిన తర్వాత తీసుకెళ్ళి రిపాజిటరీలో పెడతాం అంటున్నారు. ఓకే, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ డాకర్ ఇమేజ్ అంటే ఏంటి. ఓకే, సో వాట్ ఆర్ ద లేయర్స్, వాట్ ఆర్ ద యూనియన్ ఫైల్స్ అంటే ఏంటి. ఓకే, హౌ యూ ఎనేబుల్ మల్టిపుల్ లేయర్డ్ ఫైల్ సిస్టమ్ ఇమేజెస్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి. ఓకే, లైక్ what exactly the Docker images layered via file systems, right? So which enables multiple layered file system images to be seen as a one image. Okay, so ఈ layered file system అన్నిటిని కూడా మనం ఒక సింగిల్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో like you will have kernel. Okay, then for example you will have ubuntu base image. Okay, so ubuntu base image ని మనము డిప్లాయ్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు యాడ్ యూ కెన్ యాడ్ యువర్ ఓపెన్ ఎస్ఎస్ఎల్. ఓకే, యూ కెన్ యాడ్ యువర్ ఓపెన్ ఎస్ఎస్ఎల్, దెన్ యూ విల్ యాడ్ అపాచీ. ఓకే, తర్వాత ఇది రైటబుల్లా కాదా. ఓకే, సో ఈ విధంగా మనము కంటైనర్ని ఇమేజ్ లేయర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో ఇట్ మైట్ బి అ రీడ్ ఓన్లీ. ఓకే, సో వీఆర్ క్రియేటింగ్ కంటైనర్ రీడ్ ఓన్లీ ఇమేజ్ లేయర్స్. ఓకే, సో కర్నెల్, ఆ తర్వాత బేస్ ఇమేజ్ ఆఫ్ Ubuntu or any Linux, you can go with OpenSSL, you can add your Apache, then you say it's a writable. Okay, so this is what the image is all about, and అన్ని layers ni manamu, okay, so all the multiple layers we are enabling it as a single image or a one image. Okay, so that is major thing about Docker images. Okay, and also మీకు Docker images లో మీకు యూనియన్ మౌంట్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. ఓకే, సో whenever you say Docker images -- no trunk అనుకుంటున్నారు అనుకోండి, you can see that, and also you can see Docker history కొట్టేసి image ID కొట్టినారు అనుకోండి, it will show all the details of that image. Okay, సో మీకు లేయర్స్ అన్నీ కూడా చూపిస్తుంది అది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ ఆల్ ద లేయర్స్, మీకు ఖచ్చితంగా డాకర్ ఇమేజ్ అంటే ఏంటి, ఆ ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేస్తారు అండ్ వాట్ ఆర్ ద లేయర్స్ అనేది మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ
DevOps engineer. Okay, so this is a major thing when you want to become a DevOps engineer, and also మీకు రియల్ టైం అవగాహన రావాలి అంటే. ఓకే, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఓకే, సో డాకర్ ఇమేజ్ గురించి మాట్లాడినాం మనం. ఓకే, బట్ వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ వీ హ్యావ్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ డాకర్? ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ మనకి పోర్ట్స్ కానివ్వండి, ఎఫిషియన్సీ కానివ్వండి, ఎఫిషియన్సీ, and when you are talking about the placement, when you are talking about the dynamics. Okay, so these are all the major challenges when you are talking about containers. Okay, so ఇవన్నీ ఈ ఛాలెంజెస్ని మనము ఓవర్కమ్ చేయడానికి, ఓకే, సో వీ ఆర్ ది డాకర్ ఆర్గనైజేషన్ కేమ్ అప్ విత్ ది డాకర్ స్వామ్. ఓకే, సో వాళ్ళు డాకర్ స్వామ్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మేజర్గా పాపులర్ అయింది K8s, అండ్ ఆల్సో మనకి మీసోస్ కూడా ఉంది. ఓకే, బట్ ద మేజర్ థింగ్ విచ్ ఈస్ రన్నింగ్ ఆర్ రూలింగ్ ద మార్కెట్ రైట్ నౌ ఈస్ ది Kubernetes. ఓకే, సో if you guys don't know what is Kubernetes, మీరు మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకే, బట్ Kubernetes is the one which is an open source system which is started like ఇది ఇనిషియల్గా మనకి గూగుల్ వాళ్ళు స్టార్ట్ చేసారు ఇది. ఓకే, సో 2014లో స్టార్ట్ చేసి దే హ్యావ్ హ్యాండెడ్ ఇట్ ఓవర్ టు ది CNCF. ఓకే, సో జనరల్గా ఇది వచ్చేసి మనకి K8s గోలో రాసినారు ఫస్ట్లో. ఓకే, సో విచ్ ఈస్ అ గో లాంగ్వేజ్ అనొచ్చు ఆర్ గోలాంగ్ అనొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ పోర్టబుల్ విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే Kubernetes ఆర్ ఆల్వేస్ సెల్ఫ్ హీలింగ్. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ విచ్ ఈస్ why the Kubernetes is very popular, and also auto replication. Okay, it will have self healing and also auto replication. Okay, so ఆ తర్వాత it has like CNCF వాళ్ళు like they have done lot of research, and they are releasing a lot of versions. Right now 1.20 పైన రన్ అవుతుంది. సో చాలా 1.18 1.19 పైన ఎక్కువ మంది ఉన్నారు. 1.20కి ఇంకా మూవ్ అవ్వలేదు ఎవరు మోస్ట్లీ. ఓకే, సో AWS కానివ్వండి, అజూర్ కానివ్వండి, IBM కానివ్వండి. ఓకే, సో దే ఆర్ ఇంటూ 1.18 అండ్ 1.19, 1.17 కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది, బట్ యా ఇట్స్ వెరీ రేర్. ఓకే, సో ఎందుకు ఈ వర్జన్స్ గురించి మాట్లాడుతున్నా అంటే, సో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ ఆర్ పుట్టింగ్ సంథింగ్ ఇన్ యువర్ రెజ్యూమే యూ షుడ్ నో ద వర్జన్ ఆఫ్ దట్. ఏదైనా సరే అది ఏ టూల్ అయినా కానివ్వండి, జావా కానివ్వండి, వెబ్ యాప్ కానివ్వండి, వెబ్ సర్వర్ కానివ్వండి, వెబ్ అప్లికేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, యూ షుడ్ నో ద వర్జన్ ఆఫ్ దాట్. ఓకే, సో ఏ వర్జన్ మీద మీరు వర్క్ చేసినారు, ఏ వర్జన్ మీ దాంట్లో ఉంది, ఏ వర్జన్ రాబోతుంది అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, సో అదర్వైజ్ ఇట్స్ వెరీ టఫ్. ఓకే, సో మనకి లైక్ Kubernetes మనం APIతో మేనేజ్ చేయొచ్చు. వీ కెన్ మేనేజ్ ఇట్ విత్ CLI, we can manage with user interface. Okay, so మనకి GUI కూడా ఉంది దీనికి. ఓకే, సో how you are going to communicate, to which you are going to communicate అంటే again you have schedulers, you have etcd, you will have API, you will have controller manager. Okay, సో ఇవన్నీ కూడా Kubernetes architecture. Okay, so from here you are going to deploy things. Okay, సో ఇది మాస్టర్ ఉంటుంది, ఇవి నోట్స్. ఓకే, సో యూ విల్ హ్యావ్ యువర్ పాడ్స్. ఓకే, పాడ్స్లో కంటైనర్స్. ఓకే, సో దెన్ యూ విల్ మేనేజ్ విత్ క్యూబ్లెట్స్. ఓకే, దిస్ విల్ బి యువర్ నోడ్. ఓకే, సో ఈ విధంగా ఆర్కిటెక్చర్ ఉంటుంది Kubernetes. సో నేను రఫ్గా చెప్పేసిన, ఎందుకంటే మనకు ఆల్రెడీ Kubernetes ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, యూ విల్ సీ లాట్ ఆఫ్ స్టఫ్ ఆన్ ద Kubernetes యాజ్ వెల్. ఓకే, సో you can learn lot of things in the Kubernetes. Okay, so microservices, whenever you are talking about microservices, you should talk about Kubernetes. Okay, so for example ఇప్పుడు Netflix అనుకున్నాం మనం. ఓకే, సో Netflixలో there are like 500+ microservices ఉన్నాయి. Even when you are talking about Twitter, okay, Twitter కూడా they are running with more than 500 microservices. Okay, సో ఎప్పుడైనా సరే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ మైక్రో సర్వీస్ యాప్స్, ఓకే, సో కాంప్లెక్స్గా ఉండొద్దు. ఓకే, సో వెన్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్ మైక్రో సర్వీసెస్ అండ్ వెన్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్ Kubernetes, ఓకే, హౌ యూ గోనా మేనేజ్ ద నెట్వర్క్, హౌ ది మైక్రో సర్వీసెస్ ఆర్ గోయింగ్ టు టాక్ విత్ ఈచ్ అదర్, హౌ సెక్యూర్డ్ ఇట్ ఈస్ అనేది మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఓకే, సో అదర్వైజ్ యూ కెనాట్ ఏమంటారు ఇంటర్వ్యూస్లో సక్సెస్ కాలేరు. ఓకే, సో యూ షుడ్
keep all this stuff in the mind, okay, whenever you are going for the Kubernetes. మీ అప్లికేషన్ Kubernetes పైన డిప్లాయ్ అయ్యింది అంటే ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పెట్టాలి రెజ్యూమేలో. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఓకే, సో వై ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే లైక్ ఆటోమేట్ ఎవ్రీథింగ్. ఓకే, సో మనం ఏది చేసినా కానీ ఆటోమేట్ చేయాలనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ మెయిన్ ఎజెండా. ఓకే, సో మీకు ప్రొవిజనింగ్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఓకే, ప్రొవిజనింగ్ ఆఫ్ ఇన్ఫ్రా, డిప్లాయింగ్ ఆఫ్ ఇన్ఫ్రా. ఓకే, సో ఎవ్రీథింగ్ వీ డూ ఆటోమేట్ విత్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఓకే, మనకేంటంటే లైక్ వీల్ హ్యావ్ వర్జన్ కంట్రోల్స్, డిజైన్ ప్యాటర్న్స్, టెస్టింగ్, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ డిఫైన్డ్ బై ద కోడ్. పప్పెట్ యూజ్ చేయొచ్చు, షెఫ్ యూజ్ చేయొచ్చు, యాన్సిబుల్, వ్యాగ్రెంట్. ఓకే, సో లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ యూజింగ్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీఆర్ టాకింగ్ మోర్ అబౌట్ టెరాఫామ్. ఓకే, సో చాలామంది కూడా లైక్ టెరాఫామ్ రెజ్యూమేస్లో పెడుతున్నారు, బట్ when I'm asking questions about what exactly you built, మీ ప్రాజెక్ట్లో మీరు ఎగ్జాక్ట్లీ ఏం బిల్డ్ చేసిరు, వాట్ ఈస్ యువర్ స్టేట్ ఫైల్ అండ్ వేర్ యూ ఆర్ హోస్టింగ్ ది స్టేట్ ఫైల్. ఓకే, state.tf ఫైల్ ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ డూయింగ్ విత్ ద టెరాఫామ్. ఐ నో దట్ యూ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ టెరాఫామ్. మీకు టెరాఫామ్ అంటే ఏం తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కోడ్ అని తెలుసు, అది మీకు ఎట్లా డిప్లాయ్ చేస్తారని తెలుసు. మీరు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో ఒక EC2 క్రియేట్ నేను మొన్న ఇంటర్వ్యూలో అడిగినప్పుడు లైక్ వాట్ ఈస్ అ టెరాఫామ్, వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్ డూయింగ్ యూజింగ్ టెరాఫామ్. So the person said they are using Docker and Kubernetes, but he said like, why you are using Terraform? He said we are building EC2, we are building VPC. Like how come that is possible? Like మీరు ఆల్రెడీ మీ అప్లికేషన్ Kubernetesలో ఉందంటున్నారు, మీరు EC2కి Terraform ఎట్లా యూజ్ చేస్తున్నారు? Then I asked simple question like what all the things you use when you are building the EC2? ప్రొవైడర్స్ కానివ్వండి, లోపల కోడ్ కానివ్వండి, ఏం రాస్తారు, అసలు ఏం మేజర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అంటే అగైన్ హీ సైడ్ లైక్ నాకు అంత ఐడియా లేదు, సో నాకు ఎప్పుడో ఒకసారి ప్రాక్టీస్ చేసిన, సో దట్ ఐ హ్యావ్ దట్ ఐడియా అనేసి. వెన్ ఎవర్ యూ డజంట్ నో ఆర్ మీకు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడ యూజ్ చేస్తున్నారు తెలియకపోతే అది చెప్పకండి. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ పుటింగ్ దట్ ఇన్ ద రెజ్యూమే యూ షుడ్ డెఫినెట్లీ నో వేర్ యూ ఆర్ యూజింగ్, వై యూ ఆర్ యూజింగ్, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు బిల్డ్ చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్తో అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. ఓకే, సో వితౌట్ దాట్ యూ కెనాట్, ప్లీజ్ డోంట్ పుట్ దట్ ఇన్ యువర్ రెజ్యూమే. పెడుతున్నారా అంటే అది ఎందుకు పెడుతున్నారో అనేది మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, సో దీస్ థింగ్స్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద జాబ్ ఇంటర్వ్యూస్ ఆర్ రెజ్యూమేలో పెడుతున్నప్పుడు. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి. ఓకే, సో మనం ఇంతసేపు కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ ఫాస్ట్. ఓకే, fast DevOps, fast development, fast operations, everything quick, fast delivery అని మాట్లాడుతున్నాం. ఓకే, బట్ హౌ సేఫ్లీ యూ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, మనం ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాం, వెళ్తుంటే మెల్లిగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు అనేది చెప్తాం. ఓకే, సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో వాట్ అబౌట్ యువర్ సెక్యూరిటీ? ఓకే, సో ఎవరైనా కానీ ఇప్పుడు చాలామంది కూడా డెవాప్స్ అండ్ బట్ when I ask a simple question of what security is in your DevOps అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో లాట్స్ ఆఫ్ డెవ్ అండ్ ఆప్స్ ఈజ్ వితౌట్ సెక్యూరిటీ. ఎవరైనా సరే డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఆఫ్ DevOps గురించి మాట్లాడుతున్నప్పుడు నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ ది సెక్యూరిటీ. Okay, configuration management tools, Puppet, Chef, Ansible. Okay, these all then can help you standardize controls but not replace security expertise. Okay, సో ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్స్ ఇన్బిల్డ్ చేయడానికి పనికొస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షెఫ్, యాన్సిబుల్, పప్పెట్ యూజ్ చేసి మనము స్టాండర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ 15 length పాస్వర్డ్. ఓకే, సో దట్ ఈస్ ద స్టాండర్డ్. ఓకే, దట్స్ నాట్ ఎ సెక్యూరిటీ, ఇట్స్ అ సింపుల్ స్టాండర్డ్. ఓకే, సో మీరు పాస్వర్డ్లో ఈ క్యారెక్టర్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి, ఒక స్పెషల్ వర్డ్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక బిగ్ లెటర్ ఉండాలి. ఇట్స్ అ స్టాండర్డ్, ఇట్స్ నాట్ అ సెక్యూరిటీ. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసి మనం స్టాండర్డ్ సెట్ చేయొచ్చు, కానీ యూ కెనాట్ సెట్ దిస్ సెక్యూరిటీ. ఓకే, సో యూ షుడ్ ఆల్వేస్ అండ్ మస్ట్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ది డెవాప్స్ ప్రాసెస్. ఓకే, సెక్యూరిటీ అనేది కూడా ఎప్పుడైనా సరే యూ షుడ్ బి ఇన్సర్టెడ్
ఓకే, డెవాప్స్ ప్రాసెస్లో ఖచ్చితంగా అది మనము ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఫర్ ద డెవోప్సెకాప్స్. ఓకే, సో మనం చాలాసార్లు డెవోప్సెకాప్స్ గురించి కూడా మాట్లాడినాము. ఓకే, సో ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా డెవోప్సెకాప్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇఫ్ యూ explore and if you put DevSecOps in your resume, it will give you lot of weight. Okay, so మీకు ఇప్పుడు OWASP AppSec పైప్లైన్ ఉంది ఒకటి. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక URL ఉంది https www.owasp.org వెళ్ళి. ఓకే, సో మీకు if you say index.php okay /OWASP_app_sec_pipeline. ఓకే, ఒకసారి వెళ్ళి ఇక్కడ చూడండి. ఓకే, సో యూ విల్ నో వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ వీ పుట్ ఫర్ ద DevSecOps. ఓకే, సో ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది. ఓకే, సో ఇప్పుడు మనం కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ గురించి మాట్లాడినాం అనుకోండి. ఓకే, సో what exactly we talk about. Okay, so we say that develop. Okay, then we say commit, then source control. Okay, ఆ తర్వాత build. ఓకే, ఆ తర్వాత యూనిట్ టెస్ట్. ఓకే, యూనిట్ టెస్ట్లో మనం ఏం పెడతాం? డిప్లాయ్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, రిపోర్ట్, దెన్ publish to release repo. ఆ తర్వాత what we'll do, will deploy. Right, this is what we'll do in the continuous deployment. Right, యూనిట్ టెస్ట్లో మనం ఏమేమి చేస్తాము? deploy to test environment, then report and notify, then publish to release repo. Okay, so this is what the flow is about continuous డెలివరీ. ఓకే, అదే మనము విత్ సెక్యూరిటీ చేస్తాం అనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అ నార్మల్ కంటిన్యూస్ డెలివరీ. ఓకే, సో ఇఫ్ ఐ ఇన్బిల్ట్ సెక్యూరిటీ విత్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫస్ట్ డెవలప్. ఓకే, so whenever we are developing, we are doing SCA test. Okay, so మనం ఇక్కడే ఫస్ట్ టెస్ట్ చేస్తాం. ఓకే, then what you will see, you will commit, code commits. ఓకే, ఆ తర్వాత SCM, ఆ తర్వాత build. Right, whenever you are doing tests. Okay, so what you will do? Deploy to test, then automatic security test. ఓకే, ఇది మనకి సెక్యూరిటీ టెస్ట్ ఇక్కడ కూడా చేస్తాం మనం. ఓకే, ఆ తర్వాత అగైన్ సేమ్ థింగ్, లైక్ రిపోర్ట్ అండ్ నోటిఫై, దెన్ అగైన్ పబ్లిష్ టు రిలీజ్ రెపో. ఓకే, పబ్లిష్ టు రిలీజ్ repository, then deploy ప్రొడక్షన్. ఓకే, సో ఇక్కడ మనము డెవలప్ చేసేటప్పుడు SCA టెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఆల్సో టెస్ట్లో వీఆర్ బిల్డింగ్ ఆటోమేటిక్ సెక్యూరిటీ టెస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ DevSecOps. ఓకే, సో రియల్ టైంలో ఇప్పుడు అందరు కూడా చేసేది ఇదే. ఓకే, సో యూ కెనాట్ స్కిప్ దిస్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ రియల్ టైమ్. ఓకే, సో రియల్ టైంలో మీరు మీ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు యూ కెనాట్ స్కిప్ DevSecOps. ఓకే, సో ఈ రెండు పాయింట్స్ని మీరు మిస్ చేయలేరు ఇప్పుడు. సో ఖచ్చితంగా ఇప్పుడు అందరూ ఇంటర్వ్యూస్లో అడుగుతున్నారు కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ నో అబౌట్ దీస్ స్టఫ్. ఓకే, సో DevSecOps గురించి తెలియకపోతే చాలా చాలా కష్టం. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ TLS అండ్ like TLS, SSL. Now lot of things are free, and also you can encrypt between microservices, right? మనము Istio వాడినాం అనుకోండి, we can also do encryption between the microservices. Okay, so that is also one security aspect where you can encrypt things. Okay, so TLS, SSL use చేసి. Okay, and also
sorry, there are lot of tools. Okay, so చాలా మంది కూడా whenever they are putting up in the resume, so they are missing lot of stuff. Okay, so ఏమి టూల్స్ వాడుతున్నాము ఏంది అనే దానిపైన అవగాహన లేకుండా లైక్ దే ఆర్ లైక్ సింప్లీ ఏంటంటే నేను ఇది చేశాను అని చెప్పేస్తున్నారు. ఓకే, బట్ యూ షుడ్ నో వాట్ ఈస్ దట్ టూల్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో ఆ టూల్ ఏం చేస్తుంది, వై యు ఆర్ యూజింగ్ దట్ టూల్, ఈజ్ ఇట్ అన్ ఓపెన్ సోర్స్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రీ ఆర్ ఈజ్ ఇట్ పెయిడ్ వర్షన్ ఆర్ ఈజ్ ఇట్ అన్ ఎంటర్ప్రైజ్ వర్షన్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఓకే, సో అండ్ ఆల్సో you should know what are all the source control managements we have. Okay, so SCM ఏమేమి ఉన్నాయి మనకి, డేటాబేస్ ఆటోమేషన్స్కి ఏమున్నాయి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి, కంటిన్యూస్ టెస్టింగ్కి, అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఏంటివి, అండ్ డిప్లాయ్మెంట్ టూల్స్ ఏంటివి, కంటైనర్స్లో ఏ టూల్స్ వాడుతున్నారు, అండ్ ఆర్కెస్ట్రేషన్లో ఏ టూల్స్ వాడుతున్నారు, క్లౌడ్లో ఏం వాడుతున్నారు, ఏఐ ఆప్స్లో ఏం వాడుతున్నారు. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు చాలామంది మానిటరింగ్ సైడ్ వచ్చేసరికి ఏఐ ఆప్స్ కూడా వాడుతున్నారు. ఓకే, సో యూ షుడ్ ఆల్సో నో వాట్ ఆల్ ద ఏఐ ఆప్స్ టూల్స్, యూ షుడ్ నో వాట్ ఆల్ ద అనలిటిక్స్ టూల్స్ దే ఆర్ యూజింగ్, మానిటరింగ్ టూల్స్ ఏం వాడుతున్నారు, సెక్యూరిటీ టూల్స్ ఏం వాడుతున్నారు, అండ్ హౌ యూ ఆర్ కొలాబరేటింగ్ ది. ఓకే, కొలాబరేషన్స్కి ఏం అంటే లైక్ హౌ యూ టీమ్ కొలాబరేషన్స్కి ఏం వాడుతున్నారు. లైక్ ఓకే, ఇవన్నీ టూల్స్ పైన మీకు ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏది వాడుతున్నామో రియల్ టైంలో ఎక్కడెక్కడ దేని ఇంటిగ్రేట్ చేస్తున్నామో తెలిసి ఉండాలి. ఓకే, వితౌట్ విచ్ యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, లైక్ హౌ యూ ఆర్ డూయింగ్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది. ఓకే, సో చాలామంది ఐడియా ఉండుంటుంది లైక్ ఇఫ్ యూ గో ఫర్ ఎ పీరియాడిక్ టేబుల్. ఓకే, సో డెవాప్స్ పీరియాడిక్ టేబుల్లోకి వెళ్తే మీకు ఇప్పుడు SCM గురించి మాట్లాడడం అనుకోండి, సోర్స్ కంట్రోల్ మేనేజ్మెంట్ గురించి, మనకి గిట్ ల్యాబ్, గిట్ హబ్, SVN. ఓకే, సో ఇవి మేజర్గా వాడేటివి. నెక్సస్ కూడా వాడుతున్నాము, బిట్ బకెట్ వాడుతున్నాము. ఓకే, సో అండ్ ఆల్సో ఆర్టిఫాక్టరీ ఉంది. ఓకే, సో there are lot of tools. Okay, and also when you are talking about this continuous integration. Okay, so continuous integration గురించి మాట్లాడుతుంటే మనము జెన్కిన్స్ అండ్ we have Travis CI, right, and also we have AWS ఏముంది కోడ్ బిల్డ్, రైట్, AWS కోడ్ బిల్డ్. ఓకే, సో ఇవి మేజర్గా వాడుతున్నాయి. అండ్ ఆల్సో మనము బ్యాంబూ కూడా చూడొచ్చు. ఓకే, సో యూఎస్లో చాలామంది బ్యాంబూ కూడా వాడుతున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద టూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ లైక్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్స్. ఓకే, సో అండ్ ఆల్సో డేటాబేసెస్. సో వాట్ ఆర్ ఆల్ ద databases or the testing, sorry, not databases, what all the testing tools we are using. Okay, so whenever you talk about testing tools, చాలా మంది ఇప్పుడు ఓన్లీ టెస్టింగ్ టూల్స్ నేర్చుకుంటే కూడా సర్వైవ్ అవ్వచ్చు మార్కెట్లో అని అడుగుతున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్, లైక్ వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ టెస్టింగ్ టూల్స్ యూ కెన్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్. లైక్ సెలీనియం. ఓకే, సెలీనియం అనేది చాలా చాలా పాపులర్ టూల్. ఓకే, అండ్ ఆల్సో JUnit అండ్ ఇంకోటి ఏముంది JMeter, right? So there are lot of things like Cucumber. Okay, so టెస్టింగ్ టూల్స్ లైక్ టెస్టింగ్కి కూడా చాలా టూల్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్. ఓకే, సో దెన్ కమ్స్ ది కాన్ఫిగరేషన్ టూల్స్. ఓకే, సో కాన్ఫిగరేషన్ టూల్స్లో కూడా వెన్ వీ టాక్ అబౌట్ కాన్ఫిగరేషన్ టూల్స్ వీ టాక్ అబౌట్ Chef, Ansible and Puppet, SaltStack, Terraform and మనకి Packer. Okay, so these are all the major tools. Okay, so next వచ్చేసి when you are talking about analytics. Okay, ఎందుకు నేను అనలిటిక్స్ గురించి మాట్లాడుతున్నా అంటే లాట్ ఆఫ్ పీపుల్
ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో అనలిటిక్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ మనము బిఫోర్ గోయింగ్ టు అనలిటిక్స్ మనము కంటైనర్స్ గురించి మాట్లాడదాం అట్లా. ఓకే, కంటైనర్స్లో ఏమేమి వాడుతున్నాము, ఆర్కెస్ట్రేషన్లో ఏమేమి వాడుతున్నాము. ఓకే, సో డెఫినెట్లీ గో విత్ డాకర్, క్యూబర్నెటిస్, మీసోస్, ర్యాంచర్, అండ్ మనకి ఏడబ్ల్యూఎస్ ఈసిఎస్ ఉంది, ఏకేఎస్, ఈకేఎస్, జీకేఈ, అండ్ also like we have lot of tools. Okay, so we can also say like package managers ఏవైతే వాడుతున్నామో, హెల్మ్ ఏదైతే వాడుతున్నామో, that is also we can consider into these containers. Okay, so there are lot of tools or the um, methods which we use for the containers. Okay, and also cloud. Okay, so cloud lo kuda like everyone knows like AWS, GCP, and Azure, and we have IBM, Alibaba, Oracle, Linode. Okay, so when you are going for the Kubernetes, Linode is the cheaper version. Okay, so మీరు Linode కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో అక్కడ కూడా లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఆప్స్. ఓకే, సో ఏఐ ఆప్స్లో కూడా ఇప్పుడు చాలా ఓపెన్ సోర్సెస్ వచ్చేసినాయి. లైక్ మనం స్ప్లంక్ యూజ్ చేయొచ్చు ఏఐ ఆప్స్కి. వీ కెన్ యూజ్ లాగ్ స్టాష్, అండ్ వీ కెన్ యూజ్ ఫ్లూయెంటీ. Then we have science logic. Okay, and ఇప్పుడు చాలా పాపులర్ ప్రొమీథియస్ అండ్ ఐటీఆర్ఎస్. ఓకే, సో ఇవన్నీ కూడా టూల్స్ లైక్ వీ కెన్ యూజ్ ఫర్ ది ఏఐ ఆప్స్. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈస్ దేర్, లైక్ లాట్ ఆఫ్ టూల్స్ వీ హ్యావ్. ఓకే, కానీ మీరు రియల్ టైంలో ఏం పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వితౌట్ విచ్ యూ కెనాట్ ఏమంటే మీ రెజ్యూమ్ని మీరు బ్లైండ్గా పెట్టకూడదు. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ టూల్స్ యూ షుడ్ నో వాట్ టూల్ యూ ఆర్ యూజింగ్. ఇప్పుడు ఇన్ని టూల్స్ గురించి మాట్లాడినాం. ఓకే, ఈ టూల్స్ అన్నిటి మీద కూడా మీకు కంపల్సరీగా అవగాహన ఉండాలి. ఓకే, సో అంటే ఏ టూల్ పెడుతున్నారు అనేది, ఆ టూల్ని మీరు ఏదో బ్లైండ్గా పెట్టేసి నాకు ఈ టూల్ అంటే ఏంటో తెలుసు అన్నారనుకోండి, దెన్ దట్ విల్ బి అ బిగ్ ప్రాబ్లం. ఓకే, సో I've also told you like we'll talk about analytics, right? సో ఇప్పుడు చాలా మంది కూడా అనలిటిక్స్ విత్ డెవాప్స్ అడుగుతున్నారు. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ సే డేటా విత్ డెవాప్స్. ఓకే, సో వెన్ ఎవర్ యూ టాకింగ్ అబౌట్ అనలిటిక్స్ యూ షుడ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ టాక్ అబౌట్ ఎలాస్టిక్ సర్చ్, కిబానా, అండ్ డైనాట్రేస్. ఓకే, అండ్ యాప్ డైనమిక్స్, అండ్ ఇవి మేజర్ టూల్స్. ఓకే, సో మీకు మేజర్గా ఏంటంటే డైనాట్రేస్, ఎలాస్టిక్ సర్చ్, కిబానా ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ది డేటా సైడ్, మీరు డేటా సైడ్ వెళ్తున్నాము, ఆర్ యు ఆర్ డూయింగ్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ యువర్ ఈ కామర్స్ ప్రోడక్ట్, లేకపోతే ఇంకా ఏదైనా వేరే ప్రోడక్ట్ ఉందనుకోండి, దాని గురించి మీరు చేస్తున్నారంటే యూ షుడ్ డెఫినెట్లీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఎలాస్టిక్ సర్చ్ అండ్ కిబానా, లాగ్ స్టాష్, ఫ్లూయెంటీ పైన. ఓకే, అండ్ ఆల్సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ మానిటరింగ్ టూల్స్ అగైన్, సో మేజర్గా వచ్చేసి నాగియోస్ చాలామంది వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, సో నాగియోస్ యూ కెన్ సే నాగియోస్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు సెక్యూరిటీ. ఓకే, సో సెక్యూరిటీలో కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ tools. Okay, so where you are using security. Okay, so whenever you are talking about all these tools, okay, so అన్నిట్లో ఒక దాని మీద మీకు అవగాహన ఉండాలి ఖచ్చితంగా. వితౌట్ విచ్ వీ కెనాట్ మీరు రెజ్యూమే పెట్టలేరు. ఓకే, రియల్ టైంలో. ఓకే, అండ్ ఆల్సో ద మేజర్ థింగ్స్, మేజర్ టూల్స్ ఆర్ హౌ యూ కొలాబరేట్ ఇన్ ద రియల్ టైమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ రైట్ నౌ. ఓకే, సో మీకు ఇప్పుడు ఇంతసేపు మనము ఏదైతే మాట్లాడినామో అన్నీ కూడా మనము రియల్ టైం కోసమే మాట్లాడుతున్నాం. ఓకే, సో వీఆర్ నాట్ గోయింగ్ ఆఫ్ టాపిక్, ఎక్కడ కూడా మనం ఆఫ్ టాపిక్ మాట్లాడట్లేదు. ఓకే, సో వెన్ ఎవర్ టు యూఆర్ టాకింగ్, ఓకే, సో యూ షుడ్ నో పైథాన్, ఆర్ యూ షుడ్ నో బ్యాష్. ఓకే, ఆర్ యూ షుడ్ నో గో లాంగ్వేజ్ ఆర్ జావా, .NET. ఓకే, దీంట్లో ఏదో ఒక దాంట్లో మీరు కంపల్సరీగా యూ షుడ్ బీ ఏ మాస్టర్. ఓకే, సో మీరు ఒక దాంట్లో ఖచ్చితంగా మాస్టర్ అయి ఉండాలి. యూ షుడ్ know how to read the code, you should know how to
interpret the code. Okay, so ఇవన్నీ కూడా మీకు అవగాహన లేకుండా you cannot do it. Okay, so or you cannot put up your resume. Okay, and also whenever you are doing something on your laptop, okay, so laptop లోనో లేకపోతే మీరు క్లౌడ్ లోనో, ఓకే, ఎక్కడైనా సరే మీరు చేస్తున్నప్పుడు ఆర్ ల్యాప్టాప్ ఆర్ క్లౌడ్, యూ షుడ్ థింక్ ఇట్ యాజ్ అ ప్రొడక్షన్. ఓకే, సో మీరు దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసేయాలి. ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తే అది ప్రొడక్షన్లో వర్క్ అవ్వాలి. ఓకే, సో ఈ థాట్లోనే ఉండాలి మీ మైండ్. ఓకే, సో ఎప్పుడైనా సరే వెనెవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ రియల్ టైమ్, వెనెవర్ యు ఆర్ going to put your resume for the DevOps, okay, so this is very very important what you are hosting. Okay, so మీరు లోకల్ ల్యాప్టాప్లో కానివ్వండి, క్లౌడ్లో కానివ్వండి, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ డాకర్ or you have virtual box, you have Vagrant or you have Kubernetes, whatever it is. Okay, సో మీరు ఎక్కడైతే డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో ఆ డిప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ని మీ ల్యాప్టాప్లోనో లోకల్ క్లౌడ్లోనో క్రియేట్ చేయాల్సిందే. ఓకే, అండ్ ఆల్సో whenever you are creating something, make a habit of deploying or placing that in a store, like placing the code. Okay, so ఏదైతే సోర్స్ కోడ్ ఉంటుందో ఆ సోర్స్ కోడ్ని, ఓకే, సో ట్రై టు పుట్ ఇట్ ఇన్ GitHub or GitLab or Bitbucket. Okay, so you should have the ability to merge the branches or fork the branches. Okay, or ability to see who has changed which file. Okay, so ఎవరు ఏ ఫైల్ని చేంజ్ చేసినారు. ఓకే, సో ఇవన్నీ కూడా రియల్ టైమ్ ఆస్పెక్ట్స్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, సో అండ్ ఆల్సో how you make this service high available, and what is the ability to revert to prior versions. Okay, so prior versions ki meer etla revert చేస్తారు, and also what is public, private, on premise, off premise. Okay, so ivanni kuda, so okay, so where you are going to place the code and ఈ ఎన్విరాన్మెంట్స్ లో అండ్ హౌ యూ గోనా మేనేజ్ దిస్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా యూ కెనాట్ పుట్ అప్ యువర్ రెజ్యూమే ఫర్ ద డెవాప్స్ ఇంజనీర్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఎప్పుడు కూడా యూ షుడ్ నాట్ హోస్ట్ యువర్ పాస్వర్డ్స్ ఆన్ ది GitHub. ఓకే, సో పాస్వర్డ్ ఫైల్స్ ఎప్పుడు కూడా GitHubలో పెట్టకండి, బికాజ్ ఇట్స్ పబ్లిక్ కాబట్టి. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ పబ్లిక్. ఓకే, సో GitHub గురించి ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. ఓకే, సో వెళ్ళి చూడండి. ఓకే, సో ఆల్వేస్ వీ హ్యావ్ వర్క్ స్పేస్ ఇన్ GitHub. ఓకే, అండ్ వీ హ్యావ్ ఇండెక్స్ అండ్ వీ హ్యావ్ లోకల్ రెపో అండ్ వీ హ్యావ్ రిమోట్ రెపో, రైట్? సో ఎప్పుడైనా సరే whenever you are talking about adding something, you will add it to the index. From there you will commit that. Okay, so if you do commit -a, it will go and sit in the local repository from your workspace, and ikkadi nunchi manam push chesam anukondi, it will go to the remote repository, right? Again, if you want to fetch, you can do fetch. It will come to your local repository, or you can pull it, pull or rebase anar anukondi, it will come to your workspace, right? ఓకే, సో నేను ఇది సింపుల్ డిజైన్లో చెప్తున్నాను. ఓకే, సో ఇఫ్ యూ ఆల్రెడీ డోంట్ నో GitHub, యూ కెన్ గో అండ్ వాచ్ మై GitHub ప్లేలిస్ట్. ఓకే, సో ఇది లోకల్ రిపాజిటరీకి వస్తుంది ఫెచ్ అంటే. దెన్ అగైన్ ఇఫ్ యూ సే చెక్అవుట్ హెడ్ అనమనుకోండి, ఇట్ విల్ గో టు ది వర్క్ స్పేస్. ఓకే, ఆర్ ఎల్స్ ఫ్రమ్ ఇండెక్స్ you can do checkout. Okay, ఇది ఏంటంటే రివర్ట్ ఆప్షన్. ఓకే, సో అండ్ ఆల్సో యూ కెన్ డూ diff, or you can do diff head అన చేయొచ్చు, diff అన చేయొచ్చు. ఓకే, సో దట్ యూ విల్ సీ ది కంపారిజన్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ కంపారిజన్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ రివర్ట్. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా, లైక్ ఇఫ్ యూ సీ లైక్ నేను మొత్తం గిట్ డేటా ట్రాన్స్పోర్ట్ మొత్తం చూపించిన ఇక్కడ. ఓకే, సో ఆల్ ద ట్రాన్స్పోర్ట్ కమాండ్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ట్రాన్స్పోర్ట్ కమాండ్స్. ఓకే,
simple way lo. Okay, so this is what the Git is all about, and you should know what exactly GitHub ante enti ani ఖచ్చితంగా తెలియాలి. And also it is always better if you have an idea of editors. Okay, so you should have editors like Vim or Visual Studio or Atom. ఓకే, సో ఎందులో అయినా ఒక దాంట్లో మీకు అవగాహన ఉంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఓకే, అండ్ హౌ యూ కొలాబరేట్. ఓకే, సో హౌ యూ like whenever you do integration with development environment, or how whenever you do code commits, okay, where that appear, where you will know what is happening అనేది. ఓకే, సో దానికోసం కంపల్సరీ మీకు కొలాబరేషన్స్ టూల్స్ ఐడియా ఉండాలి. ఓకే, సో లైక్ chat tools, team rooms, Kanban boards, or chat ops, or multi-platform clients. Okay, so ivanni kuda like Slack or Jira, Diffy, Webex, like Webex Teams, Microsoft Teams. Okay, so ivanni kuda meeku avagahana undali endukante like to collaborate. Okay, ఇవన్నీ కూడా అవగాహన ఉండాలంటే ఏదో ఒకటి, ఐ మీన్. ఓకే, సో స్లాక్ అన్న జీరా అన్న. ఓకే, జీరా ఫర్ యువర్ టికెటింగ్ అండ్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్ చేయడానికి. స్లాక్ ఈజ్ ఫర్ యువర్ చాట్. టీమ్ రూమ్స్ ఉంటుంది, టీమ్ రూమ్స్ కూడా లైక్ ఫర్ చాటింగ్. క్యాన్బాన్ బోర్డ్స్ ఫర్ ఇంటరాక్షన్, కొలాబరేషన్. మనకి ఏమవుతుంది ఇందాక క్యాన్బాన్ బోర్డ్స్ అంటే ఏందో చెప్పినా. ఓకే, అండ్ ఆల్సో చాట్ ఆప్స్. ఓకే, సో చాట్ ఆప్స్ కూడా ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. ఓకే, సో యూ కెన్ యూస్ దాట్ ఆల్సో. ఓకే, సో these are all the things when you are talking about collaboration. Okay, so real time lo ee tools manam ekkuva vaartunnam kabatti, so whenever you are going for the interviews, you should be aware of these things. Okay, and also nenu already cheppina, so Docker. Okay, so this is one thing, like you should know what is Docker, and you should know at least platform as a service ante enti. Okay, so when you are talking about platform as a service, like multi cloud use chesi. Okay, so multi-cloud usage, how we are doing, like platform as a service etla chestamu. And also you should know exactly what is continuous integration, continuous delivery ante endi, continuous deployment ante enti. Okay, so you should be aware of what is this. Okay, so నేను చాలా సార్లు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ గురించి మాట్లాడినా. వెళ్ళి ఆ డెఫినేషన్స్ చూడండి ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ దాట్. ఓకే, అండ్ ఆల్సో వాట్ ప్లాట్ఫామ్స్, వాట్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ యూ ఆర్ యూజింగ్. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎమర్జింగ్ టూల్సే ఎక్కువగా మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ జెన్కిన్స్. ఓకే, జెన్కిన్స్ వచ్చేసి ఇట్స్ అ క్లాసిక్ టూల్. ఓకే, it's always in a classic mode, but whenever you are seeing emerging tools like GitLab CI and Travis CI కూడా ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు, అండ్ Circle CI అండ్ Drone.io. ఓకే, సో ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్. బట్ క్లాసిక్లో ఎప్పుడైనా కానీ జెన్కిన్స్ ఉంది మనకి. సో ఇట్ ఈస్ అ సెంట్రలైజ్డ్ కాన్ఫిగరేషన్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ CI/CD అడ్మినిస్ట్రేషన్ మనకంతా కూడా జెన్కిన్స్లో జరుగుతుంది. అండ్ ట్రావిస్లో, సర్కిల్లో కాన్ఫిగరేషన్ ఇస్ పుష్డ్ ఇన్ టు ది రెపాజిటరీస్. ఓకే, ఇది సెంట్రలైజ్డ్ కాకుండా ఇది మనము రెపాజిటరీకి పుష్ చేస్తున్నాం, అండ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం డెవలపర్స్ దగ్గర ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆఫ్ డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ, అండ్ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అడ్మిన్ రెస్పాన్సిబిలిటీ లాగా ఉంటుంది అన్నమాట ఈ రెండు. ఓకే, సో you should know any one of the tools like Jenkins or GitLab CI, Travis CI, any one of the tools. Okay, so next వచ్చేసి you should be aware of any one of the monitoring tools, logging tools, alerting tools. Okay, so monitoring, logging, alerting. Okay, so ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఎలాస్టిక్ స్టాక్, ఓకే, ELK or EFK or Splunk, Sysdig, Datadog, Prometheus, and Nagios. Okay, so there are lot of things, but మీకు కంపల్సరీగా ప్రొమీథియస్ అన్న, ELK అన్న, సిస్డిగ్ అన్న, డేటాడాగ్ అన్న, నాగియోస్ అన్న, ఏదైనా ఒక టూల్ పైన మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఓకే, సో వితౌట్ విచ్ యూ కెనాట్
సర్వైవ్ ఆర్ యూ కెనాట్ పుట్ యువర్ రెజ్యూమే. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన ఫ్లోలో ఏదైతే చెప్పినా ఇప్పుడు అన్ని ఫ్లోలో ఓకే యూ షుడ్ హ్యావ్ ఎనీ వన్ టూల్. ఓకే, సో ఇఫ్ ఐ సే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ you can go with Jenkins, okay, or Travis CI or Cycle CI, whatever it is. Configuration management, Ansible, Chef, Puppet, okay. So Ansible ఇప్పుడు like you guys know it's very popular right now, okay. So Ansible కి వెళ్ళొచ్చు. అండ్ కొలాబరేషన్, సో హౌ యూ డూ కొలాబరేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ యూ షుడ్ కీప్ అప్ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకే, స్లాక్, జీరా, ఓకే, ఇది కంపల్సరీగా మీరు పెట్టాల్సింది. ఓకే, అండ్ వాట్ ఈజ్ యువర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఏంటి, మీరు దేనిపైన వర్క్ చేస్తున్నారు, లోకల్లో, డెవ్లో ఆర్ టెస్టింగ్లో, అది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ ఐ సెడ్ లైక్ వర్చువల్ బాక్సెస్, డాకర్స్, విఎమ్స్, వ్యాగరెంట్. ఓకే, సో ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ source code management or source control like GitHub, Bitbucket, okay, and Docker Hub. Then comes the platform as a service. Platform as a service lo meeku you can go for OpenShift, Kubernetes. Okay, so major మన Kubernetes, OpenShift గురించి మాట్లాడుతున్నాం. And whenever you're talking about IaaS, again you have GCP, AWS, Azure, IBM, OpenStack. Okay, so ఈ స్టఫ్ అంతా. ఓకే, సో వెనెవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్, ఓకే, సో మీకు ఈ అవగాహన ఉండాలి. అంటే ఎక్కడ ఏం వాడుతున్నారు, టూల్స్ ఎట్లా వాడుతున్నారు అనేది ఈ అవగాహన లేకపోతే ఇట్స్ వెరీ వెరీ టఫ్. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఓకే ఇఫ్ యూ సీ హౌ దిస్ కమ్స్ ఇన్ టు ది యాక్షన్. ఓకే, సో ఇప్పుడు మాట్లాడిన మనము everything. Okay, so whatever the tools we have talked about. Okay, so how it is coming into the action. Okay, so this is your GitHub. One second. Okay, this is your GitHub. Okay, so what happens, developer pulls from trunk, right? ఓకే, సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ గిట్ హబ్ నుంచి లైక్ డెవలపర్ పుల్స్ ఫ్రమ్ ద ట్రంక్. ఓకే, దెన్ హీ విల్ మేక్ ఓకే, సో దిస్ ఇస్ మై డెవలపర్. ఓకే, సో హీ విల్, సో దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్. ఓకే, ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్. ఓకే, సో నా సెకండ్ స్టెప్ వచ్చేసి డెవలపర్ ఏం చేస్తాడు, హీ విల్ మేక్ ఇంక్రిమెంటల్ చేంజెస్ ఆన్ లోకల్ ఎన్వైర్మెంట్, రైట్? లోకల్ ఎన్వైర్మెంట్లో చేంజెస్ చేసి అండ్ ఆల్సో హీ విల్ డూ యూనిట్ టెస్ట్, right? So what my developer is doing, he is pulling the code and he is doing the changes in the local and he does the unit test. And what he does again, this is my third step. Okay, so developer pushes commits, right? So next time అవుతుంది ఇక్కడ నాకు ఇట్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్ ఉంటుంది. Okay, so this is my Jenkins, for example. This is my fourth step. Okay, so whenever I pull, okay, so whenever I get the code, okay, from the GitHub, so what I'll do, fifth step ఏమవుతుంది ఇక్కడ, okay, changes, kickoff, test, build environment, right? So ఇది నా test environment. Okay, then what is my sixth step? Okay, so Jenkins runs multiple tests, integration
smoke test, and etc. Okay, so multiple tests ఉంటాయి. Okay, integration test, smoke test, and you can do the configuration tests అన్ని చేస్తాం మనం. Okay, so what happens then, again it will go here, right? So what is reports back test results. Okay, so ఇది మొత్తము continuous testing ఇది. Okay, if something goes wrong, again it will move to the test, it will run the test, it will report back to the test results, then this happens continuously. Okay, then what happens if everything goes right, okay, so it will go for the any collaboration, like మనం ఇప్పుడు webex teams అనుకున్నాం కదా, so it will go to the webex teams, the 7th step. Okay, then what happens, from the same thing it will go to the, say that if test passes, deploy code to artifact or repository. Okay, so in artifact repository ఇది you can have query. Okay, so ఇది నా artifact repo. Okay, so then what happens, then it will go to production. It might be my Kubernetes. Okay, so ee vidhanga everything goes. Okay, so first what happens, developer pulls the code, then he makes some changes if required, unit test చేసిన తర్వాత మళ్ళీ GitHub కి పుష్ చేసిన తర్వాత ఇది Jenkins కి వెళ్తుంది, Jenkins నుంచి, okay, if something goes wrong, okay, so if something goes wrong, again it will go to GitHub. Okay, so first thing is like it will go to test environment, then comes to Jenkins, like it does a lot of test performances, then ఈ రిపోర్ట్ ని మనము జెన్కిన్స్ సర్వర్కి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఏమైనా ఎర్రర్ వస్తే you can send that and it will get fixed, then again it will come back, then it will do the continuous testing. If everything goes right, then it will go to the webex teams, okay, or else you can say Slack, okay, ఏదైనా కావచ్చు. Okay, ఆ తర్వాత you are moving that to the artifact repository move చేస్తున్నావు, then you are moving to the production. Okay, so this is whole action. Okay, so మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ, ఓకే, సో ఈ విధంగా, ఓకే, సో ఈ విధంగా మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోండి, ప్రాజెక్ట్ని కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే మీరు మూవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది DevOps actions. Okay, so this is a major and very important thing. Okay, so how this is happening and okay, real time lo. So I hope you guys got exact real time. Okay, so in 1.5 I didn't expected that it will go to 1 hour 40 minutes. Okay, so it is almost 1 hour 40 minutes. నేను మీకు మొత్తం రియల్ టైంలో ఏమవుతుంది అనేది పూసగుచ్చినట్టు చెప్పిన. ఓకే, సో ఇప్పుడు మీరు రెజ్యూమేలో మళ్ళీ ఏదో ఇన్స్టిట్యూట్లో ఏదో చెప్పిండు అనేసి తీసుకెళ్ళి పెట్టకండి ప్లీజ్. ఓకే, సో ట్రై టు figure out how it is happening in the real time and convert that into the real time. Okay, so that's it guys. Thanks for watching all our videos and subscribe cheyadam marchipokandi. If you are looking for DevOps jobs, email your resume to trity.hr@trititech.com, so that if you want, I'll screen your resumes and I'll forward to the clients. Okay, so thanks for watching this video. Share with your friends. Don't forget to subscribe. ఇప్పటి వరకు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోకండి. డెఫినెట్లీ క్లిక్ ఆన్ దట్ లైక్ బటన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.